హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఫిబ్రవరికి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి రైల్వేకి అలాగే ఎస్ఎస్సికి అండ్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కి మోస్ట్లీ ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి కంప్లీట్ గా చివరి వరకు అయితే చూడండి. సో మరి లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశాన్ని, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్ గా మనకి డైరెక్టర్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కి సంబంధించి కొత్తగా మనకి కొత్త డైరెక్టర్ ఒక ఆయన అపాయింట్ అయ్యారు. US కి చెందిన FBI. ఓకే, FBI మీరు వినే ఉంటారుగా, మన సినిమాల్లో కూడా చాలాసార్లు FBI అని వస్తుంటుంది, హాలీవుడ్ మూవీస్ లో ఎక్కువ వస్తుంటది. సో దీనికి సంబంధించి ఎవరు కొత్తగా అపాయింట్ అయ్యారంటే కాష్ పటేల్ అనమాట. ఓకేనా. సో కాష్ పటేల్ ఎవరు? సో ఈ కాష్ పటేల్ ఎవరు, ఎందుకు అంత ఇంపార్టెంట్ బిట్ అంటే మనకి ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ డైరెక్టర్ ఆఫ్ FBI అనమాట. సో అందుకని మనకి ఈ క్వశ్చన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రీసెంట్ గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఒక ఆయన అయితే అపాయింట్ అయ్యారు. ఆయన 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. అండ్ అది కూడా న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023 మొట్టమొదటిసారి అపాయింట్ అయిన వ్యక్తి అనమాట. సో ఎవరు ఆయన అంటే జ్ఞానేష్ కుమార్ అనమాట. ఓకేనా, జ్ఞానేష్ కుమార్. సో ఈయన 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అలాగే మనకి ఈయనతో పాటు మనకి ఈసీలో ఏంటంటే అంటే ఎలక్షన్ కమిషనర్ లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో మెంబర్స్ అదర్ కమిషనర్స్ ఎవరంటే మనకి సుఖ్బీర్ సింగ్ సాధు అలాగే వివేక్ జోషి అనమాట. ఓకేనా. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా దానికి రిలేటెడ్ది ఒక దగ్గరే చెప్పేస్తాను, సో దట్ మీకు కొంచెం రివిజన్. ఇలా మీరు 12 months చూసారు అనుకోండి, సో ఎక్కువ రివిజన్ అవుద్ది, స్టాటిక్ పార్ట్ కూడా కొంతవరకు కవర్ అవుతుంది. అలాగే ఈ ఎలక్షన్ కమిషనర్ ని సెలెక్ట్ చేయడానికి ఒక కమిటీ అయితే ఉంటది కదా, ఎవరెవరు ఉంటారంటే పిఎం, ఒక నామినేటెడ్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే అపోజిషన్ కి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ కూడా ఉంటారనమాట ఆయన సెలెక్ట్ చేసే దానిలో. టర్మ్ వచ్చేటప్పటికి 6 years కానీ లేదా అంటిల్ 65 years కానీ ఉంటారు. సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. సో మన మూవీ డైరెక్టర్ సుకుమార్ ని ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రిక్. ఓకే, గుర్తుంటే మనకి ఏంటంటే ఎలా అయినా సరే గుర్తుంటే మనకు ఒక మార్క్ వచ్చినట్టు. సో ఓకేనా. సో అందుకని ట్రిక్ వైజ్ లో మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ రీసెంట్ గా మనకి ఎవరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అయ్యారు అంటే రేఖా గుప్తా అనమాట. ఓకే. సో ఈవిడ మనకి 4th ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అనమాట. ఓకేనా. సో ఢిల్లీకి ఇంతకు ముందు 3 చీఫ్ మినిస్టర్లు ఉమెన్స్ అయ్యారనమాట. ఓకే, ఒకళ్ళు వచ్చేటప్పటికి రేఖా గుప్తా, ఇంకోళ్ళు వచ్చేటప్పటికి సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఇంకొకళ్ళు ఎవరు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. మొత్తం ఆ 4 చీఫ్ మినిస్టర్స్, ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ ఢిల్లీ సంబంధించి ఎవరు అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీరితో పాటు మనకి పర్వేష్ వర్మ అనే ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మనకి ఈవిడ ఏ కాన్స్టిట్యుయెన్సీ, షాలిమార్ బాగ్ అనమాట. ఓకే, ఏ నియోజకవర్గం అంటారు కదా, సో ఆవిడ నియోజకవర్గం కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, షాలిమార్ బాగ్. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి సంబంధించి ఎవరు అంటే వికే సక్సేనా. అండ్ ఈవిడ బీజేపీకి సంబంధించి వ్యక్తి అనమాట. ఆవిడ బీజేపీ వచ్చేటప్పటికి 48 seats, 70 seats ఢిల్లీలో ఉంటే 48 seats గెలిచింది. అలాగే మనకి గవర్నర్ కి అడ్వైజ్ చేస్తూ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని హెడ్ చేస్తూ, సీఎం హెడ్ చేస్తూ గవర్నర్ కి అడ్వైజ్ చేస్తారు కదా, ఏ ఆర్టికల్లో అంటే అది మీకు ఆర్టికల్ 163. సో అలాగా ఓవరాల్ గా చదువుకుంటే మనకి ఎక్కువ కవర్ అవుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ సీఎం అండ్ అదర్ మినిస్టర్స్ ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుద్ది అంటే ఆర్టికల్ 164. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూస్ టెన్యూర్ యాజ్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ఓకే, ఒక 1 year పాటు నీతి ఆయోగ్ లో CEO కి సంబంధించి 1 year ఎక్స్టెండ్ అయితే చేశారనమాట. ఎవరైనా అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఓకేనా. సో బివిఆర్ సుబ్రహ్మణ్యం అనమాట. అమితాబ్ కాంత్ అని ఇంతకు ముందు సిఇఓగా ఉండేవారు, ఆయన తర్వాత బివిఆర్ సుబ్రహ్మణ్యం అయితే ఉన్నారనమాట. ఇప్పుడు 1 year ఎక్స్టెన్షన్ అన్నది దొరికింది నీతి ఆయోగ్ కి. ఓకే, అయితే అసలు ఈ నీతి ఆయోగ్ అంటే ఏంటి? ప్లానింగ్ కమిషన్ ఉండేది చూసారా, దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి యాపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ అనమాట. ఓకేనా. సో గవర్నమెంట్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఎలా అయితే చేసేదో దానికంటే బెటర్ వేలో మనకు ఆ టైప్ వర్క్ అన్నది చేయడానికి నీతి ఆయోగ్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు ఆల్రెడీ ఒక ఆయన అయితే ఉన్నారనమాట. సో ఆయన 1 అనుకుంటే ఈయన 2 అనమాట. సో ఎవరు అంటే మనకి శక్తికాంత్ దాస్. ఈ శక్తికాంత్ దాస్ అనే నేమ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఎవరు ఆయన అంటే మనకి ఇంతకు ముందు ఫార్మర్ RBI గవర్నర్ అనమాట. ఓకేనా. సో ఈయనతో పాటు మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ 1 గా ఎవరు ఉన్నారంటే
ప్రమోద్ కుమార్ మిశ్రా. ఓకే, సో రీసెంట్ గా అపాయింట్ అయింది ఎవరో మీకు శక్తికాంత్ దాస్. ఓకేనా, సో పిఎంఓ ఆఫీస్ కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ లాగా అనమాట. ఓకే, మనకి ఇక్కడ స్టేట్ కి వచ్చేటప్పటికి సిఎస్ ఎలాగో మనకి ఇక్కడ సెంట్రల్ కి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ సెక్రటరీ అనమాట. ఓకే, సో పిఎంఓ ఫార్మేషన్ ఎప్పుడు అంటే 1971 ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ అంటే. ఓకేనా, సో అమెరికాకి సంబంధించి నేషనల్ ఇంటెలిజెన్స్ కి కొత్తగా ఒక ఆవిడ డైరెక్టర్ అయ్యారు. ఫస్ట్ హిందూ అనమాట, హిందూ అమెరికన్ ఆవిడ. ఎవరు అంటే మనకి తులసి గబ్బార్డ్ అనమాట. ఓకేనా, సో ఈవిడ ఏంటి స్పెషల్ అంటే మనకి ఫస్ట్ హిందూ, దాంతోపాటు ఫస్ట్ ఫిమేల్ కాంబాట్ వెటరన్. అంటే ఏంటంటే నార్మల్ గా మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఆఫీస్ వర్క్ చేసిన వాళ్ళే ఇటువంటి పోస్ట్ లో ఉంటారు ఎక్కువగా. ఈవిడ కాంబాట్ వెటరన్ అంటే మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ లో పాల్గొన్న వాళ్ళు అనమాట. ఓకేనా, సో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు అనమాట కాంబాట్స్ లో. ఓకే, సో ఈవిడ అండర్ మనకి ఇప్పుడు ప్రజెంట్ 18 US ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, CIA, NSA ఇటువంటివి అన్ని కూడా ఈవిడ అండర్ లోకి అయితే కంట్రోల్ అయితే వర్క్ చేస్తుంటాయి. ఓకే, సో నేమ్ వచ్చేటప్పటికి తులసి గబార్డ్, హూ బికేమ్ జర్మన్ ఛాన్సలర్. ఓకే, రీసెంట్ గా మనకి జర్మన్ ఛాన్సలర్ ఎవరయ్యారు అంటే మనకి ఫ్రెడరిచ్ మెర్జ్. ఓకే, సో మనకి జర్మన్ అనగానే గుర్తొచ్చేది ఏంటి మనకి మెర్సిడీస్ బెంజ్ కార్స్ గుర్తుంటాయి కదా, ఆటోమొబైల్. సో బెంజ్ ఎలాగో మెర్జ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఈయన మనకి ఏంటంటే కోయలిషన్ గవర్నమెంట్ ద్వారా రీసెంట్ గా మనకి జర్మన్ ఛాన్సలర్ గా అయితే అపాయింట్ అయితే అయ్యారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు అయింది. ఓకే, రీసెంట్ గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీస్ గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మనకి దీనికి వచ్చేటప్పటికి కాన్స్టాంటినోస్ టాసలస్. ఓకే, పేరు కొంచెం డిఫికల్ట్ గా ఉండొచ్చు, బట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, కాన్స్టాంటినోస్ టాసలస్. ఓకే, 9th ప్రెసిడెంట్ ఈయన మనకి. ఓకే, నా ఫోటో చూడొచ్చు మీరు ఇక్కడ. అలాగే హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్. లెబనాన్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గా కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారంటే నవాబ్ సలాం. ఓకేనా, ఈయన ఏంటంటే మనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ ఉంది కదా, దానిలో కూడా ఆల్రెడీ వర్క్ చేసిన ఆయన అనమాట. సో ఇంతకు ముందు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నవాబ్ సలాం ఇప్పుడు మనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెల్జియం సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి ఇప్పుడు రీసెంట్ గా అపాయింట్ అయింది మనకంటే బ్యాట్ డి వీవర్. ఓకేనా, బ్యాట్ డి వీవర్ అనే ఆయన మనకి బెల్జియం కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్. ఈయన ఫస్ట్ ఫ్లెమిష్ నేషనలిస్ట్ అనమాట. సో ఇది ఒక లాంగ్వేజ్ అనుకోవచ్చు అక్కడ. సో ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన ఆయన పిఎం అవటం ఇదే మనకి ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, అండ్ ఈయన కూడా కోయలిషన్ అంటే సంకీర్ణ ప్రభుత్వం అంటారు చూసారా, అంటే 2-3 పార్టీలు కలిపి ఫామ్ చేస్తే చూసారా ప్రభుత్వం, అలాంటిది. దాని పేరు వచ్చేటప్పటికి అరిజోనా కోయలిషన్. ఓకే, నెక్స్ట్ 102. ఓకేనా, 102కి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు రీసెంట్ గా ఎలక్ట్ అయ్యారు అంటే జోతం నాపెట్. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్వి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. ఓకేనా, మనం అన్ని అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్, డిఫెన్స్ అన్ని కవర్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా చివరి వరకు చూడండి అండ్ రిపీటెడ్ గా రివిజన్ కూడా చేసుకోండి, ఎందుకంటే కన్ఫర్మ్ బిట్స్ ఇవన్నీ. ఓకే, సో సెలెక్టివ్ గా ఏవైతే చాలా చాలా ఇంపార్టెంటో మనకి ఎస్ఎస్సికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి, రైల్వే ఇటువంటి వాటికి, వాటిలన్నీ కలెక్ట్ చేసి మీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను అనమాట. సో చాలా వర్క్ అయితే దీని మీద మనకి పెట్టాల్సి ఉంటుంది. సో అది నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన PDF కూడా మీకు మన కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో అందులో మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళిపోయి మీరు PDFs అంటే ఈ వర్షన్ కావాలంటే ఈ వర్షన్, లేదు ప్రింట్ చేసుకోవడానికి తక్కువ పేజీల్లో కావాలంటే ప్రింటబుల్ వర్షన్, ఆ 2 దొరికితే అక్కడ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదు మామూలు ఫోన్లో చదువుకోవాలన్నా చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు అక్కడ టెస్ట్ కూడా, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ టెస్ట్ కూడా రాయొచ్చు. సో దట్ ఏంటంటే టెస్ట్ రాస్తుంటే ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. డిఫరెంట్ ఫార్మ్స్ మనం పీడిఎఫ్లో చదివి టెస్ట్ కూడా రాస్తాం కాబట్టి, డిఫరెంట్ చోట్ల చూస్తాం కాబట్టి ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది అనమాట. రివిజన్ అయిపోతుంది అండ్ మీరు ఎంత గుర్తుందో లేదో మీకే అర్థమవుద్ది. అండ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుని మీరు ర్యాంక్ కూడా చూసుకోవచ్చు. సో అవన్నీ ఫ్రీగా దొరికితే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఫ్రీయే మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కోర్స్, కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్, సో మనకి ఏంటంటే రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ఫర్ ఫిలాంథ్రపీ అండ్ టెక్నాలజికల్ రీసెర్చ్ అని అయితే ఉంది ఒకటి. సో రతన్ టాటా గారికి చెందిన ఒక ఎండోమెంట్ ఫౌండేషన్ ఫర్
ఫిలాంథ్రోపీ అంటే మంచి పనులు అనుకోవచ్చు, అటువంటివి చేయడానికి, అలాగే టెక్నాలజికల్ రీసెర్చ్ కోసం. సో దానికి సంబంధించి రీసెంట్ గా చైర్మన్ గా ఎవరిని చేశారంటే ఎన్ చంద్రశేఖర్ అనమాట. ఓకే, ఈయన మనకి టాటా గ్రూప్ కి చెందిన ఒక లీడర్. ఓకే, అండ్ మనకి రాజేష్ నిర్వాణ్ ఎవరు అని క్వశ్చన్ అంటే పర్సన్ న్యూస్ లో ఉన్నారు. ఎవరు అంటే మనకి ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనమాట. ఓకేనా, రీసెంట్ గా మనకి అపాయింట్ అయితే అయ్యారు అనమాట, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఈయన రాజేష్ నిర్వాణ్. ఓకే, మనకి ఫ్రాన్స్ లో రీసెంట్ గా ఇండియా అన్నది న్యూ కాన్సులేట్ అయితే పెట్టారన్నమాట, స్టార్ట్ చేశారు. సో ఎక్కడ ఈ లొకేషన్స్ లో అంటే మెర్సైల్. ఓకే, విచ్ కంట్రీ అస్యూమ్డ్ చైర్మన్షిప్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కి రీసెంట్ గా మనకి ఏ కంట్రీ చైర్మన్షిప్ చేస్తుంది అంటే అది ఇండియానే. ఓకే, ఇందులో మనకి ఏంటంటే మెయిన్ గా మెంబర్ కంట్రీస్ ఏంటి, ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, ఈ 4 కంట్రీస్ అయితే ఉంటాయి. ఇది మనకి మెయిన్ గా ఏంటి ఈ బాడీ అంటే రీజనల్ ఫిషరీస్ అడ్వైజరీ బాడీ అనమాట. 2003లో పెట్టారు. అంటే ఫిషరీస్ కి సంబంధించి అడ్వైజరీ బాడీ లాంటిది, ఇంటర్నేషనల్ దే, బట్ మనకి ఫిషరీకి రిలేటెడ్ ఇది. ఓకేనా, దీనికి సంబంధించి ఇండియా మనకి రీసెంట్ గా చైర్మన్షిప్ అయితే తీసుకుంటుంది. బంగ్లాదేశ్ చేసేది దీనికి ముందు, ఇప్పుడు మనకి ఇండియా అయితే చైర్మన్షిప్ చేస్తుంది. అండ్ ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, మాల్దీవ్స్. ఓకే, క్యాపిటల్ దానికి. విచ్ కంట్రీ హాస్ లాంచ్డ్ న్యూ గోల్డ్ కార్డ్ అన్నది ఒకటి కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది అన్నమాట ఒక కంట్రీ. సో దట్ ఏంటంటే ఒక వీసా ప్రోగ్రామ్ లాంటిది వెల్దీ ఇమిగ్రెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి. సో ఏంటి ఆ కంట్రీ, ఏం కంట్రీ అంటే మనకి యుఎస్ఏ అనమాట. డొనాల్డ్ ట్రంప్ గారు చూసుకున్నట్టయితే మనకి కొత్తగా గోల్డ్ కార్డ్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్, వీసా ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. సో అరౌండ్ 5 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేస్తే మీరు ఈ కార్డ్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో టు బ్రింగ్ ఇన్ హైలీ టాలెంటెడ్ ఎంప్లాయీస్ ఎవరు 5 మిలియన్ ఇచ్చి ఇది కొనుక్కోరు. జనరల్ గా కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. సో ఎవరికైతే 5 మిలియన్ ఉంటాయో వాళ్ళు ఈ కార్డ్, ఇది వీసాని అయితే, గోల్డెన్ వీసాని అయితే తీసుకోవచ్చు. లైక్ డైరెక్ట్ గ్రీన్ కార్డ్ అన్నట్టు అనమాట. ఓకేనా, సో మీకేమనిపిస్తుంది ఈ గోల్డ్ కార్డ్ గురించి, అది కూడా కామెంట్ చేయండి. తర్వాత విచ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. ఓకేనా, ఇండియా అండ్ యుఎస్ మధ్యలో మనకు ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారంట. దేనికంటే మనకి క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియము, రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించిన కోఆపరేషన్, దానికి సంబంధించి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, వాటికి రిలేటెడ్ కోఆపరేషన్ ఎన్హాన్స్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారు ఇండియా అండ్ యుఎస్ మధ్యలో. దాని పేరు ఏంటంటే మీకు ట్రస్ట్ ఇనిషియేటివ్. ఓకే, ఇందులో ముఖ్యంగా మనకి లిథియం ఆర్ రేర్ ఎర్త్ మెటల్స్, చైనా ఇప్పుడు యుఎస్ఏకి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని ఆపేసింది పంపడం అని అయితే మీరు ఎంతమంది న్యూస్ లో విని ఉంటారు రీసెంట్ గా. సో అటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నది మనతో కూడా స్టార్ట్ చేశారంటే దానికి సంబంధించిన కోఆపరేషన్ కోసం ఎన్హాన్స్ చేయడానికి. ది ట్రస్ట్ ఇనిషియేటివ్. ట్రస్ట్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్స్ యూజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. ఓకే, ఇది ఎప్పుడు చేశారంటే మనకి పిఎం మోడీ వాషింగ్టన్ విజిట్ చేశారు రీసెంట్ గా ఫిబ్రవరిలో, అప్పుడు చేశారు అనమాట. నెక్స్ట్ రీసెంట్ గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు కదా, ఆయన ఇండియా విజిట్ చేశారు. ఎవరు అంటే మనకి ఫిలమన్ యంగ్. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఫిలమన్ యంగ్, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో రీసెంట్ గా మనకి యుఎన్హెచ్ఆర్సి అలాగే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఈ రెండిట్లోంచి ఒక కంట్రీ ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి నిర్ణయాలు జనరల్ గా ఎవరు తీసుకుంటారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ ట్రంప్ అనమాట, యుఎస్ఏ. ఓకేనా, రెండు యుఎన్హెచ్ఆర్సి, WHO రెండిట్లోంచి ఎగ్జిట్ అయితే అయిపోయారు. అలాగే ఓన్లీ WHO లోంచి కూడా ఒక కంట్రీ ఎగ్జిట్ అయిపోయింది యుఎస్ఏ కాకుండా. ఎవరు అంటే మనకి అర్జెంటీనా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి యుఎస్ఏ అన్నది ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, జనరల్ గా అలా ఇవ్వరు. మనకి అర్జెంటీనా కూడా WHO లోంచి ఎగ్జిట్ అయిపోయింది. యుఎస్ఏ వచ్చేటప్పటికి WHO అలాగే యుఎన్హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రెండిట్లోంచి ఎగ్జిట్ అయిపోయింది. రీసెంట్ గా మనకి అర్జెంటీనాలో మనకి లీడర్షిప్ అయితే చేంజ్ అయింది అనమాట. సో దానికి సంబంధించి WHO నుంచి ఆయన క్విట్ అయిపోయారు. రీసెంట్ గా మనకు ఒక కంట్రీ ఏంటంటే AI జనరేటెడ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కంటెంట్ ని క్రిమినలైజ్ చేసింది అనమాట. ఏంటి ఆ కంట్రీ అంటే మనకి యూకే అనమాట. ఓకే, 5 years పాటు మీకు శిక్ష కూడా ఉంటుంది దీనికి, అప్ టు 5 years ఇన్ ప్రిజన్. ఓకేనా, సో సెట్ గ్లోబల్ లీగల్ ప్రెసిడెంట్ ఫర్ AI మిస్యూజ్.
సో ఏఐ మిస్యూజ్ ని ఆపడానికి ముఖ్యంగా చైల్డ్ అబ్యూజ్ రిలేటెడ్ ఫస్ట్ స్టెప్ తీసుకున్న కంట్రీ యునైటెడ్ కింగ్డమ్ అనమాట. రీసెంట్ గా ఇండియా అండ్ ఈయూకి సంబంధించిన స్ట్రాటజికల్ టైస్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈయూకి రిలేటెడ్ అయిన మనకి ఇండియాని విజిట్ చేశారు. ఎవరు అంటే ఉర్సులా వాన్ డెర్ లియన్. ఓకేనా, ఈవిడ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ అనమాట. సో స్ట్రాటజిక్ అండ్ క్లైమేట్ కోఆపరేషన్ రిలేటెడ్, అలాగే ఖతార్ నుంచి కూడా మనకి ఫిబ్రవరిలో బైలాటరల్ రిలేషన్స్ ని బూస్ట్ చేయడానికి ఒక ఆయన అయితే విజిట్ చేశారు. ఎవరు అంటే ఆయన పేరు మనకి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. ఈయన ఏంటంటే ఎమీర్ ఆఫ్ ఖతార్ అనమాట. ఓకేనా, అలాగే మనకి రీసెంట్ గా ఓపెక్ ప్లస్ లో ఒక కంట్రీ అబ్జర్వర్ గా యాడ్ అయింది అనమాట, జాయిన్ అయింది. అదే మనకి బ్రెజిల్ అనమాట. సో ఓపెక్ కంట్రీస్ నార్మల్ గా మనకి 1960లో ఓపెక్ అయితే ఫామ్ అయిందన్నమాట. 2016లో మనకి ఓపెక్ ప్లస్ అయితే ఫామ్ అయింది. ఒరిజినల్ గా ఓపెక్ లో 12 మెంబర్స్ ఉంటే ఇందులో మనకు ఒక 10 మెంబర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు. ఓకే, సో చూడొచ్చు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఓపెక్ అంటే. సో దాని ఎక్స్టెన్షనే మనకి ఓపెక్ ప్లస్ అనమాట. ఓకే, సో 2016లో ఓపెక్ ప్లస్, ఒరిజినల్ ఓపెక్ వచ్చేటప్పటికి 1960, హెడ్ క్వార్టర్స్ వియన్నా ఆస్ట్రియా. సో 12 ఓపెక్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ ఓపెక్ మెంబర్స్ ఓపెక్ ప్లస్ లో ఉంటారు, టోటల్ 22. ఇండియా ఇందులో మెంబర్ కాదు, బట్ 80% వరల్డ్ ఆయిల్ అన్నది మనకి ఈ ఓపెక్ కంట్రీసే ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అలాగే రీసెంట్ గానే మనకి ఆపరేషన్ డెవిల్ హంట్ అని ఒక కంట్రీ అయితే స్టార్ట్ చేసింది. ఇదేదో మిలిటరీ ఎక్సర్సైజ్ అనుకున్నారు, మిలిటరీ ఎక్సర్సైజ్ కాదు, ఇది మనకి బంగ్లాదేశ్. షేక్ హసీనా గారు ఉన్నారు కదా, ఆవిడికి సంబంధించి లాయల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మొహమ్మద్ యూనస్ గారు స్టార్ట్ చేశారన్నమాట ఆపరేషన్ డెవిల్ హంట్. సో కంట్రీ నేమ్ బంగ్లాదేశ్. రీసెంట్ గా మనకి ఒక ఆఫ్రికన్ నేషన్ మనకి ఆంకోసెర్సియాసిస్ అనే ఒక వ్యాధిని అయితే అరికట్టిందన్నమాట, ఎలిమినేట్ చేసేసింది. ఏంటా కంట్రీ? ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి, నైజీరియా, నైగర్, రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆప్షన్ వచ్చేటప్పటికి నైగర్ అనమాట, నైజీరియా కాదు. ఓకేనా, సో ఆంకోసెర్సియాసిస్ ఎలిమినేట్ చేసిన కంట్రీ నైగర్. ఇది మనకి ఆంకోసెర్కా వోల్వులస్ అనే దాని వల్ల వస్తుంది అనమాట. ఇది బేసిక్ గా బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ బ్లాక్ ఫైస్ వల్ల ఇది వస్తుంది. సో WHO రీసెంట్ గా మనకి నైగర్ ని డిక్లేర్ చేసింది ఫ్రీ ఫ్రమ్ దిస్ డిసీజ్ అని. ఓకే, రీసెంట్ గా మనకి ఒక కంట్రీకి, వీటిల్లో ఉన్న ఒక కంట్రీకి మైకెల్ మార్టిన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకేనా, ఏంటా కంట్రీ అంటే మనకి ఐర్లాండ్. ఓకేనా, సో బట్ ఐర్లాండ్ లో మనకి ప్రైమ్ మినిస్టర్ ఆర్ హెడ్ ఆఫ్ ద కంట్రీకి వచ్చేటప్పటికి నేమ్ ఏంటి? థాయ్ సీచ్. ఓకే, ఈ నేమ్ అంటే పిఎం అనే అర్థం. ఓకేనా, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నట్టు ఐర్లాండ్కి వచ్చేటప్పటికి. ఒకవేళ ఈ నేమ్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే, పిఎం అనే. ఇండియా అండ్ అర్జెంటీనా రీసెంట్ గా మనకు ఒక MOU కుదుర్చుకుంది. దేని మీద అంటే లిథియం ఎక్స్ప్లోరేషన్. ఓకే, సో ఒక రేర్ ఎర్త్ మెటల్ లిథియం అన్నది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాక వేరే బిట్ లో. సో దానికి రిలేటెడ్ అర్జెంటీనాతో ఇండియా అయితే ఒక MOU కుదుర్చుకుంది. అలాగే ఇండియా రీసెంట్ గా ఒక వ్యాధి నుంచి ఫ్రీ అయిపోయింది, డిక్లేర్ ఫ్రీ అని డిక్లేర్ చేసుకుంది. ఏంటా వ్యాధి ఇక్కడ ఉన్న వాటిల్లో అంటే లింఫాటిక్ ఫిలేరియాసిస్. ఓకేనా, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టైప్ లో అయితే ఉంటది అనమాట ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి. సో ఇది మనకి రీసెంట్ గా అరికట్టినట్టు, డిక్లేర్ ఫ్రీ ఫ్రమ్ లింఫాటిక్ ఫిలేరియాసిస్ అని ఇండియా అయితే డిక్లేర్ చేస్తుంది. అలాగే రీసెంట్ గా ఇండియాలో ఒక స్టేట్ $100 బిలియన్ బడ్జెట్ ని అయితే దాటిందన్నమాట. సో అంత విలువ గల బడ్జెట్ ని అయితే ప్రొడ్యూస్ చేసింది. ఏం స్టేట్? జనరల్ గా ఏమనుకుంటాం మనం, మహారాష్ట్ర అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర ఎందుకు అనుకుంటారు అని నేను చెప్పానంటే జనరల్ గా రిచ్ స్టేట్ కదా, ఎక్కువ ఇన్కమ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది అనుకుంటారని స్పెసిఫిక్ గా చెప్పాను. మెయిన్ గా ఇది ఆన్సర్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ అనమాట. దగ్గర 8 lakh crores కి సమానమైన బడ్జెట్ ని అయితే ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఇది. రీసెంట్ గా మనకి ఎయిమ్స్ న్యూఢిల్లీని మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కొత్తగా ఒక కమిటీ అయితే వేశారు అనమాట, ఎయిమ్స్ న్యూఢిల్లీని. సో ఇది వచ్చేటప్పటికి నీతి ఆయోగ్ వేసింది, బట్ ఎవరు దాన్ని లీడ్ చేస్తున్నారంటే వికే పాల్. రీసెంట్ గా మనకి ఇన్లాండ్ వాటర్వే టెర్మినల్ అయితే ఇనాగ్రేట్ చేశారు బ్రహ్మపుత్ర రివర్ మీద. బట్ అది ఎక్కడ అంటే జోగిఘోపా, అస్సాం అనమాట. ఇది ఎవరు మనకి ఇనాగ్రేట్ చేసింది? ఇది వచ్చేటప్పటికి పోర్ట్స్ కి సంబంధించిన మినిస్టర్, పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ సంబంధించిన మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ అయితే ఇనాగ్రేట్ చేశారు జోగిఘోపా, అస్సాం, బ్రహ్మపుత్రకు సంబంధించి ఆ రివర్ మీద. ఓకే, దీనివల్ల ఏంటంటే కనెక్టివిటీ, కార్గో మూవ్మెంట్ రెండు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి వక్ఫ్ బిల్ అయితే రీసెంట్ గా అమెండ్ చేశారు కదా. ఒరిజినల్ గా దాని అమెండ్ అవ్వక ముందు బిల్ ఏంటి అంటే మనకి వక్ఫ్ యాక్ట్ 1995 అనమాట.
ఓకే, దీనికి రిలేటెడ్ సెపరేట్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్తో ఒక సెపరేట్ వీడియో చేయమంటే అంటే ఎక్కువ బిట్స్ వస్తాయి అనమాట. అలా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, అది కూడా మనం తీసుకొద్దాం. ఓకే, అలాగే మీకు ఇంకేమైనా టాపిక్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ తీసుకొస్తాను. ఈ బిల్ వచ్చేటప్పటికి మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు అయితే పెట్టారు అనమాట. ఐ మీన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతారు, కిరణ్ రిజిజు. అండ్ లోక్సభలో ఎప్పుడు డేట్ అంటే 8th August 2024. ఓకే, ఇది ఎప్పుడు మనకి ఎవరు అప్రూవ్ చేశారు? జాయింట్ పార్లమెంట్ కమిటీ 31 మెంబర్స్ ఉంటారు. 21 లోక్సభ, 10 రాజ్యసభ మెంబర్స్ అప్రూవ్ అయితే చేశారు. యాక్చువల్గా వక్ఫ్ అంటే మనకి బేసిక్గా ప్రాపర్టీ డెడికేటెడ్ టు రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పస్ ఇన్ ఇస్లాం. ఇస్లాంలో మనకి ఏంటంటే ఏదైనా ప్రాపర్టీని మనం రిలీజియస్ కానీ లేకపోతే చారిటీ కోసం డొనేట్ చేస్తామో దాన్ని వక్ఫ్ అంటారు అనమాట. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి 1995 యాక్ట్ గుర్తుపెట్టుకోండి, అమెండ్ కాకముందు. ఇప్పుడు మనకి అమెండ్మెంట్ బిల్ 2024 అంటాం. విచ్ ఇండియన్ నేవీ షిప్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం. సో రీసెంట్ గా మనకు ఒక నేవీ షిప్ ని అది అండర్ వాటర్ మ్యూజియం చేశారనమాట. INS గల్డర్ అంటారు. సో అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కి అయితే అది ఇచ్చేసారు ఆ షిప్ ని, లైక్ టూరిజం పర్పస్ కి. ఓకేనా, ఎక్కడ ఇదంటే సింధుదుర్గ్, మహారాష్ట్ర. ఇప్పుడు ఇది పాపులర్ స్కూబా డైవింగ్ సైట్ అనమాట. అండ్ ఇది ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం కూడా. నేమ్ వచ్చేటప్పటికి INS గల్డర్. 98th అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ఎక్కడ జరిగింది అని అడిగితే జనరల్ గా మరాఠీ అంటున్నారు కాబట్టి ముంబై రిలేటెడ్ ఆర్ మహారాష్ట్ర రిలేటెడ్ ప్లేస్ అనుకుంటారు. ముంబై, పుణే, నాగ్పూర్ ఈ మూడు కూడా కాదు. యాక్చువల్ గా ఇది జరిగింది న్యూఢిల్లీలో. ఓకే, PM మోడీ ఇనాగ్రేట్ చేశారు దీన్ని. అండ్ రీసెంట్ గా మరాఠీకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి జాయింట్ మెగా న్యోకుమ్ యోలా అనే ఫెస్టివల్ అయితే చేశారు కదా, దాన్ని సెలబ్రేట్ చేయడానికి ఎవరు అటెండ్ అయ్యారు అని అడుగుతారు. సో దానికి వచ్చేటప్పటికి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ అయితే అటెండ్ అయ్యారు అనమాట. అండ్ ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫెస్టివల్ నోకుమ్ యోలా అన్నది హార్వెస్ట్ ఫెస్టివల్. ఏం ఫెస్టివల్ అని అడగచ్చు, హార్వెస్ట్ ఫెస్టివల్. ఎవరు చేస్తారని అడగచ్చు, నిషి ట్రైబ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. స్టార్ మార్క్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇందులోంచి బిట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈవెంట్ అన్నది కమ్లే డిస్ట్రిక్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో అయితే జరిగింది. రీసెంట్ గా మనకి PM మోడీ గారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ కి ధోక్రా ఆర్ట్ వర్క్ రిలేటెడ్ ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈ ధోక్రా ఆర్ట్ వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఛత్తీస్గఢ్ అనమాట. అలాగే మనకి ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ తో పాటు ఆ ప్రెసిడెంట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో బ్రిగేటీ మ్యాక్రోన్, ఆవిడకి కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు, ఒక సిల్వర్ టేబుల్ మిర్రర్. ఇది వచ్చేటప్పటికి రాజస్థాన్ మేడ్. ఓకేనా, ఈ మిర్రర్ చూడొచ్చు. బట్ ఈ ధోక్రా ఆర్ట్ వర్క్ అనేది 4000 year ఓల్డ్ మెటల్ కాస్టింగ్ ఆర్ట్. ఓకేనా, యూజింగ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. ఇది మనకు ఆరిజినేట్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. సో 2 గిఫ్ట్స్, 2 వేరు, ఒకటి ఛత్తీస్గఢ్, ఒకటి రాజస్థాన్. ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం అన్నది స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే మౌసమ్ భవన్, న్యూఢిల్లీ. ఇదేంటంటే 150 years మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 150 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇదైతే స్టార్ట్ చేశారు, ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం మౌసమ్ భవన్. ఓకేనా, ఇండియా ఇంటర్నేషనల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఇండియా ఇంటర్నేషనల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అంటే ఇది వచ్చేటప్పటికి మనకి న్యూఢిల్లీ. మెజారిటీ ఆఫ్ ద ఈవెంట్స్ ఎక్కువగా న్యూఢిల్లీలోనే జరుగుతుంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే రాయేయాలంటే కొంచెం బెటర్ ఆప్షన్, బట్ అలాగని రాళ్ళు వేయొద్దు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా. మీకు అట్లీస్ట్ 2 ఆప్షన్స్ మధ్యలో డౌట్ ఉంటేనే ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇండియా ఇంటర్నేషనల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. కింగ్ జిగ్మే కేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్ ఆఫ్ భూటాన్ రీసెంట్ గా మనకి హోలీ డిప్ ఇన్ ఇండియా అంటే ఒక చోట మునిగారు అనమాట. ఏంటి మునగటం అంటే పవిత్ర స్నానం అంటారు చూసారా, ఆ టైప్. సో అది ఎక్కడ చేశారు అంటే మనకి త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్. ఓకే, ఈ త్రివేణి సంగమం అంటే ఏంటి బేసిక్ అంటే గంగా, యమున, సరస్వతి 3 కలిసే ప్లేస్ అనమాట. ఎక్కడుంది ఇది? మనకి ప్రయాగ్రాజ్. రీసెంట్ గా మనకి 395th బర్త్ యానివర్సరీ ఆన్ 19th February 2025 చేశారనమాట. ఎవరిది ఆ బర్త్ యానివర్సరీ అంటే శివాజీ మహారాజ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పుట్టారు ఈయన మనకి? 1630. విచ్ ట్రెడిషనల్ డాన్స్ ఆఫ్ అస్సాంస్ ఆదివాసీ టీ ట్రైబ్ ఈస్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ హార్వెస్ట్ సీజన్. హార్వెస్ట్ సీజన్ లో అస్సాం ఆదివాసీ టీ ట్రైబ్ చేసే డాన్స్ ఏంటి అంటే జనరల్ గా మీకు ఇక్కడ ఉన్న వాటిల్లో ఏమనిపిస్తుంది, బిహు ఇట్లా అనుకుంటారు, బట్ జూమియర్. ఓకేనా, హార్వెస్ట్ సీజన్ లో ఆదివాసీ టీ ట్రైబ్ చేసేది జూమియర్ అనమాట. ఇదేంటంటే మధ్యలో దోలు, తాలు, ఫ్లూట్ ఇవి కూడా వాడతారు. ఉమెన్ అయితే కలర్ఫుల్ శారీస్ కడతారు ఇక్కడ మీరు చూసినట్టు.
మెన్ అయితే ధోతీస్ కుర్తాస్ అయితే వేసుకుంటారు. ఇది చాలా ఈజీ బిట్. 51st ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ఖజురహోలోనే జరిగింది, మధ్యప్రదేశ్. ఓకే, ఇది 1 వీక్ ఫెస్టివల్ అనమాట. ఇది ఎక్కడ మనకి ఛత్తర్పూర్ డిస్ట్రిక్ట్ ఖజురహో అన్నది 1975 నుంచి చేస్తున్నారు ఖజురహో ఫెస్టివల్ అన్నది. అలీ ఐ లిగ్యాంగ్ ఫెస్టివల్ అన్నది ఏ ట్రైబల్ కమ్యూనిటీ చేసుకుంటారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మిస్సింగ్ అనమాట. ఓకే, మిస్సింగ్ వాళ్ళు ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ రీసెంట్ గా పిఎం మోడీ గారు మన్ కీ బాత్ లో సోలిగా ట్రైబ్ ని అయితే మెచ్చుకున్నారనమాట. దేనికి గురించి వాళ్ళని ప్రైజ్ చేశారు అంటే టైగర్ కన్జర్వేషన్ ఇన్సైడ్ ఏ టైగర్ రిజర్వ్. జనరల్ గా మనకి టైగర్ రిజర్వ్స్ ఇట్లాంటి వాటిల్లో మనుషులను ఉండనివ్వరు. బట్ ఈ ట్రైబ్ కి ఏంటంటే మనకి సుప్రీం కోర్టు కూడా ఫారెస్ట్ రైట్స్ ని రికగ్నైజ్ చేస్తూ తీర్పు కూడా ఇచ్చింది 2011లో. సో వీళ్ళు ఫస్ట్ ట్రైబ్ టు హ్యావ్ దేర్ ఫారెస్ట్ రైట్స్ రికగ్నైజ్డ్ ఇన్ ఏ టైగర్ రిజర్వ్. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్. ఇది మనకి తమిళనాడు కర్ణాటక మధ్యలో ఉంటది అనమాట. బార్డర్లో ఈ రెండు కలిసేట్లాగా ఉంటది అనమాట ఈ టైగర్ రిజర్వ్ అన్నది. సో వీళ్ళనైతే మెచ్చుకున్నారు పిఎం మోడీ. అలాగే మనకి బనికే బిహారీ టెంపుల్ ఎక్కడ ఉంటది అని అడిగితే మనకి బీహారీ అని ఉంది కాబట్టి బీహార్ అనుకోవచ్చు, బట్ ఇది బృందావన్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకేనా, ఆన్సర్ వచ్చేటప్పటికి బృందావన్ ఉత్తరప్రదేశ్. ఇది మనకి న్యూస్ లో ఎందుకు ఉందంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ రీసెంట్ గా మనకి రిజిస్ట్రేషన్ అయితే గ్రాంట్ చేసింది దీనికి. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి డొనేషన్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ ఫర్ రిలీజియస్ యాక్టివిటీస్ ని అలౌ చేస్తున్నారు. ఇప్పుడు డొనేషన్స్ ఫారెన్ కంట్రీస్ నుంచి తీసుకోవచ్చు ఈ టెంపుల్ అనమాట. ఏది బనికే బిహారీ టెంపుల్ అనమాట, బృందావన్ ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ విచ్ సిటీ హోస్టెడ్ 32nd ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ 32nd ఎక్కడ జరిగింది అంటే మనకి నోయిడా అనమాట. అండ్ దీనికి సంబంధించిన థీమ్ కూడా ఇంపార్టెంట్. సో థీమ్ వచ్చేటప్పటికి రెండరింగ్ ఇండియన్ ఎపిక్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకేనా, రెండరింగ్ ఇండియన్ ఎపిక్స్ మన పురాణాలు అనుకోవచ్చు మీరు ఎపిక్స్ అంటే. సో ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్ అది మన థీమ్ అనమాట దీనికి రిలేటెడ్. నెక్స్ట్ నగోబా జాతర ఫెస్టివల్ ఏ స్టేట్ లో చేసుకుంటారంటే తెలంగాణలోనే. ఇది మనకి గోండ్ ట్రైబ్ ఉంటది కదా, వాళ్ళు చేసుకుంటారు అనమాట. కేసలాపూర్, ఓకే, తెలంగాణ, అక్కడైతే జరుగుతుంది. విచ్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ వాజ్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఎట్ 97th ఆస్కర్ అవార్డ్స్. సో ఆస్కర్ అవార్డ్స్ మీద కూడా సెపరేట్ వీడియో, ఎందుకంటే చాలా ఉంటాయి కదా, సెపరేట్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద కూడా చేద్దాం. అండ్ ఆస్కర్ అవార్డ్స్ లో ఈసారి మనకి బెస్ట్ ఫిలిం దేనికి వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి, చూస్తాను నేను. అండ్ ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నారు దేని గురించి, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇండియన్ షార్ట్ ఫిలిం అయితే నామినేట్ అయింది. ఏంటది అంటే అనుజ అనమాట. ఓకే, ఇది మనకి ప్రియాంక చోప్రా గారు ప్రొడ్యూస్ చేశారు. ప్రియాంక చోప్రా అండ్ గునీత్ మోంగా, ఓకేనా, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ పేరు. నెక్స్ట్ అరకు ఉత్సవ్ చలి ఆర్గనైజ్ చేశారు ఎక్కడ, ఆబ్వియస్లీ అరకు వ్యాలీ. సో ఈజీగా చెప్పేస్తారు. హూ రిసీవ్డ్ ద నేషనల్ ధన్వంతరి ఆయుర్వేద అవార్డ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేషనల్ ధన్వంతరి ఆయుర్వేద అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే తారా చంద శర్మ, మాయారామ్ ఉన్యల్, సమీర్ జమదగ్ని. ఓకేనా, వీళ్ళ ముగ్గురు మనకి నేషనల్ ధన్వంతరి ఆయుర్వేద అవార్డు అయితే గెలుచుకున్నారు. ఇది మనకి ఎవరిస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆయుర్వేదానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ గుర్తించి ఇది ఇస్తారనమాట. విచ్ స్టేట్ ఫారెస్ట్, ఏ స్టేట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మనకి స్కాచ్ అవార్డ్ 2024 గెలుచుకుంది అంటే నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. ఓకేనా, సో వీళ్ళైతే 100th స్కాచ్ సమిట్ న్యూఢిల్లీలో జరిగింది, గెలుచుకున్నారన్నమాట నాగాలాండ్. ఓకేనా, నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. హూ వాజ్ నేమ్డ్ టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025. టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు మనకి సెలెక్ట్ అయ్యారు అంటే పూర్ణిమాదేవి బర్మన్. ఈవిడెవరు, ఓన్లీ ఇండియన్ ఉమెన్. ఇయర్ మనకి లిస్ట్ లో ఉన్న వాళ్ళలో ఓన్లీ ఇండియన్ ఉమెన్ ఈవిడే. ఈవిడ దేనికంటే గ్రేటర్ అడ్జుటెంట్ స్టాక్. ఓకేనా, దీన్నే హర్గిలా అంటారు. దాన్ని కాపాడినందుకు గాను ఈవిడికైతే ఈ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ ఫిలిం బాఫ్టా అవార్డ్స్ 78th బాఫ్టా అవార్డ్స్ ప్రకారం బెస్ట్ ఫిలిం దేనికి ఇచ్చారు అంటే కాన్క్లేవ్ అనమాట. హీరో వచ్చేటప్పటికి బ్రోట్లిస్ట్, అలాగే మనకి అనోరాక్ వచ్చేటప్పటికి హీరోయిన్. ఇదిగోండి హీరో బెస్ట్ యాక్టర్. హీరో అంటే నేను అనేది బెస్ట్ యాక్టర్, మన తెలుగులో హీరో హీరోయిన్ అలవాటు అయిపోయింది. సో బెస్ట్ యాక్టర్ ఎడ్రిన్ బ్రూడీ బ్రోట్లిస్ట్ కి అయితే బాఫ్టా అవార్డ్స్ ఇవి. ఓకే, చాలా అవార్డ్స్ ఉంటాయి బట్ ఇది బాఫ్టా అవార్డు. ఎడ్రిన్ బ్రూడీకి వచ్చింది. యాక్ట్రెస్ మైకీ మ్యాడిసన్ అనోరాక్ వచ్చింది.
డైరెక్టర్ బ్రాడీ కార్బెట్ బ్రోట్లిస్ట్ సేమ్ మూవీకి వచ్చింది. అలాగే ఇది మనకి సౌత్ బ్యాంక్ సెంటర్ లండన్ లో అయితే జరుగుతుంది. బెస్ట్ ఫిలిం వచ్చేటప్పటికి కాన్క్లేవ్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ మిసెస్ వరల్డ్ టైటిల్ ఎవరు ఫస్ట్ బ్లాక్ ఉమెన్ అయితే గెలుచుకున్నారు, ఆవిడ పేరేంటంటే షిగో గాలే. ఓకే, ఈవిడ మనకి సౌత్ ఆఫ్రికాకి చెందిన వ్యక్తి అనమాట. ఫస్ట్ బ్యూటీ పేజెంట్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ మిస్సెస్ వరల్డ్ అన్నది. ఓకే, 67th గ్రామీ ఫర్ బెస్ట్ న్యూ ఏజ్ ambient ఆర్ చాంట్ ఆల్బమ్ గెలుచుకుంది ఎవరు అంటే మనకి ఇది ఎందుకు స్పెసిఫిక్ గా అడిగారు, బెస్ట్ సాంగ్ ఇట్లా కాకుండా బెస్ట్ ఆల్బమ్ కాకుండా ఇండియన్ అనమాట. చంద్రిక టాండన్ అయితే గెలుచుకున్నారు త్రివేణి ఆల్బమ్ కోసం. ఓకే, సో ఇండియన్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా మనకి చెందిన వాళ్ళు గెలుచుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది మనకి. అండ్ రికార్డ్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకుంది ఎవరు మనకి నాట్ లైక్ అస్. ఓకేనా, దానికి సంబంధించిన ఆల్బమ్కి వచ్చింది. అలాగే ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ కౌబాయ్ కార్టర్కి వచ్చింది. సాంగ్ ఆఫ్ ద ఇయర్ కూడా నాట్ లైక్ అస్. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ ఎవరంటే చాపెల్ రాన్. ఇది ఎక్కడ జరిగింది, లాస్ ఏంజల్స్ లో అయితే జరిగింది గ్రామీ అవార్డ్. బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈసారి ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్. ఈ అవార్డు ఎక్కడైతే ఇచ్చారు, బీసీసీఐకి సంబంధించిన ఈ అవార్డు ఎక్కడ ఇచ్చారు అన్నది కింద కామెంట్ చేయండి. మహారాజా హరి సింగ్ పీస్ అండ్ హార్మనీ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే మనోజ్ సిన్హా, మనకి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్. ఓకేనా, ఆయన చేసిన పీస్ రిలేటెడ్ వర్క్ గాను పీస్ అండ్ హార్మనీ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ ఆయనకి అవార్డు అయితే ఇచ్చారు. మోపా ఎయిర్పోర్ట్, గోవాలో ఉన్న మోపా ఎయిర్పోర్ట్ కి ఒక అవార్డు అయితే వచ్చింది. ఏంటి అవార్డు అంటే సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కార్. ఓకేనా, సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కార్. దీన్నే మనకి గోల్డెన్ ట్రోఫీ అని కూడా అంటారు అనమాట. ఫర్ సేఫ్టీ ఎక్సలెన్స్ గానీ ఈ అవార్డు అయితే ఇచ్చారు. మనకి ఫోర్ట్ విలియం అని కలకత్తాలో ఒక కోట లాంటిది ఉంటుంది అనమాట. దాన్ని రీసెంట్ గా మనకి ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ గా వాడుకుంటున్నారు కదా, దాని నేమ్ అయితే చేంజ్ చేశారు. పేరేంటంటే ఇప్పుడు మనకి విజయ్ దుర్గ్ అని అయితే పెట్టారు. ఇది యాక్చువల్ గా ఒరిజినల్ గా మనకి ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే కన్స్ట్రక్ట్ చేసింది అన్నమాట, బిల్డ్ చేసింది. అప్పుడు కింగ్ విలియం 3 పేరు మీదుగా. ఓకేనా, ఆయన పేరు ప్రకారం మనకి ఇది ఏంటంటే ఫోర్ట్ విలియం అని అయితే పేరు పెట్టారు. సో ఇది మనకి కోల్కతా ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ గా వర్క్ అవుతుంది. నేమ్ అయితే విజయ్ దుర్గ్ అని ఇప్పుడు మన ఇండియన్ నేమ్ అయితే పెట్టారు. 6th ఎడిషన్ ఆఫ్ ధర్మా గార్డియన్ అయితే ఎక్కడ జరిగింది, అసలు ధర్మా గార్డియన్ ఎవరెవరి మధ్యలో జరుగుతుంది, ఇండియా అండ్ జపాన్ మధ్యలో. ఇది ఇప్పుడు ప్రజెంట్ జపాన్ మౌంట్ ఫ్యూజీ. ఓకేనా, మౌంట్ ఫ్యూజీలో అయితే జరుగుతుంది. నెక్స్ట్ సాగర్ కవచ్, ఇది కూడా వెస్ట్ బెంగాల్లో అయితే జరిగిందనమాట. ఇది బేసిక్ గా ఏంటి, దేనికి రిలేటెడ్ అంటే కోస్టల్ సెక్యూరిటీకి రిలేటెడ్. ఓకేనా, ఇందులో మనకి రకరకాల వేరియస్ ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. బట్ బేసిక్ గా దేనికోసం, కోస్టల్ సెక్యూరిటీ గురించి. రీసెంట్ గా 158 కిలోమీటర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ ని కవర్ చేస్తూ ఈ ఎక్సైజ్ అయితే చేశారు, సాగర్ కవచ్. అలాగే సైక్లోన్ 2025, ఈ ఎక్సైజ్ ఎవరెవరి మధ్యలో జరిగింది, ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది ఎక్కడ జరిగింది, మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్. ఓకే, ఈ ఎక్సైజ్ అన్నది ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జరుగుతుంది. జల్ తల్ రక్ష 2025 ఎక్సైజ్ ఎక్కడ జరిగింది అంటే బేట్ ద్వారకా. బేసిక్ గా బేట్ ద్వారకా ఏది, ఆ ఐలాండ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎవరు ఎంక్రోచ్ అవ్వకుండా ఇల్లీగల్ గా దానికి రిలేటెడ్ మనకి కోస్టల్ గార్డ్స్, నేవీ, మెరైన్ పోలీస్ వీళ్ళందరూ కలిపి చేసిన ఎక్సైజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్విరాన్ 2025 ఎక్సైజ్ ఎవరెవరి మధ్యలో జరిగింది, ఇది వచ్చేటప్పటికి 13th ఎడిషన్. మాల్దీవ్స్ మధ్యలో, మాల్దీవ్స్ లోనే, ఇండియా మాల్దీవ్స్ మధ్యలో జరుగుద్ది. ఇప్పుడు ప్రజెంట్ మాల్దీవ్స్ లోనే జరిగింది కూడా. రీసెంట్ గా ఇండియా అండ్ యుఎస్ మనకి యాంటీ ట్యాంక్ ఆపరేషన్ కి రిలేటెడ్ ఒక మిసైల్ అయితే తయారు చేశాయి. దాని పేరు వచ్చేటప్పటికి జావెలిన్ అనమాట. ఇది మనం పోర్టబుల్, మనిషి పట్టుకెళ్ళిపోవచ్చు యాంటీ ట్యాంక్ మిసైల్. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్, ఒకసారి రిలీజ్ చేస్తే ఇంకా దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. వాట్ డస్ NASM-SR స్టాండ్స్, NASM-SR ఏంటి, దాని అర్థం అంటే నేవల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ అని అర్థం అనమాట SR అంటే. ఇది ఎందుకంటే మనకి టెస్ట్ రీసెంట్ గానే జరిగింది, మేడ్ ఇన్ టెస్ట్. DRDO నేవీ అయితే కలిసి చేసాయి. ఇది సీకింగ్ హెలికాప్టర్ లోంచి రిలీజ్ చేసి టెస్ట్ చేశారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చందీపూర్ లో అయితే జరిగింది. ఇది 15th ఏరో ఇండియా ఎడిషన్ అయితే ఎక్కడ జరిగింది అంటే మనకి ఇది యలహంక, బెంగళూరు. ఓకేనా, ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ ఎక్సైజ్ అనుకోవచ్చు, ఎయిర్ రిలేటెడ్. ఓకేనా, ఇదిగోండి ఏషియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ షో అనమాట. దీని థీమ్ వచ్చేటప్పటికి ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్. ఇక్కడ పర్లేదు, బిలియన్ ఆపర్చునిటీస్ కి రన్వే అనమాట థీమ్. యలహంక ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర జరిగింది. సేమ్ అదే క్వశ్చన్, ఏరో ఇండియా 2025 థీమ్
ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. రీసెంట్ గా మనం ఆకాశ్ మిసైల్ అయితే ఫిబ్రవరిలో ఒక కంట్రీకి అయితే అమ్మామన్నమాట. ఏంటి ఆ కంట్రీ అంటే ఫిలిప్పైన్స్. $200 million కి ఇది మనం అయితే వాళ్ళకి అమ్మాం. అండ్ ఇదే ఆకాశ్ సిస్టమ్ గురించి అర్మేనియా కూడా ఇంట్రెస్ట్ ఉంది, బట్ అది మేలో వస్తుంది మీకు కరెంట్ అఫైర్స్. ఇక్కడ మాత్రం ఫిలిప్పైన్స్ అన్నమాట ఆన్సర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, పీడిఎఫ్ లో కూడా అప్డేట్ చేసుకోండి. ఆకాశ్ అన్నది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ DRDO డెవలప్ చేసింది. HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అప్గ్రేడెడ్ హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36 పైలట్స్ కి ట్రైనింగ్ ఇచ్చేది ఉంటుంది కదా, దాన్ని రీసెంట్ గా HAL అప్డేట్ చేసింది. నేమ్ ఏం పెట్టింది, యాసాస్. ఓకే, సో ఇలా ఉంటది అనమాట. మీరు చూడొచ్చు, పైలట్ ట్రైనింగ్ అన్నది ఇస్తారు ఇందులో. ఇంతకు ముందు HJT 36 ఉండేది, దాన్ని రీనేమ్ చేశారు. రీసెంట్ గా మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ గారి టైం ఎక్స్టెండ్ చేశారన్నమాట, టర్మ్ అంతే 2027 వరకు. ఓకే, ఎకనామిక్ అడ్వైజర్ మనకి ఏంటి చాలా ఇంపార్టెంట్. ఈయనే మనకి ఏంటంటే ఎకనామిక్ సర్వే అన్నది ప్రిపేర్ చేస్తారు. ఓకే, అంటే బేసిక్ గా యాన్యువల్లీ బడ్జెట్ ముందు ఒక రోజు ముందు ఇది మనకి ప్రతి ఇయర్ పెడుతుంటారు అనమాట. పాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ రిపోర్ట్ కార్డ్ లాంటిది ఇది. ఓకే, దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన హెడ్ అయిన వి అనంత నాగేశ్వరం గారి టర్మ్ అన్నది 27 వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఫస్ట్ ఎకనామిక్ సర్వే 1950-51 మధ్యలో అయితే జరిగింది. రీసెంట్ గా మనకి 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఏ దానికి అంటే మనకి బీహార్, హర్యానా, సిక్కిం. ఓకే, బీహార్కి వచ్చేటప్పటికి 821.80 crores. ఈ ఫండ్స్ బేసిక్ గా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్, రూరల్ లోకల్ బాడీస్ కోసం. ఓకే, సో లోకల్ బాడీస్ కి రిలేటెడ్ మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్ లో 11th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో మనకి 29 సబ్జెక్ట్స్ ఈ టాపిక్ మీద లిస్ట్ అయ్యి ఉంది. అండ్ ఫినాన్స్ కమిషన్ గురించి మాట్లాడితే మనకి ఆర్టికల్ 280 మాట్లాడుతుంది ఇది. అండ్ ఇది మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి చెప్తుంది. దీనికి వచ్చేటప్పటికి ఒక చైర్మన్ అరవింద్ పన్గారియా ఉన్నారు, అలాగే 4 members కూడా ఉంటారు. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ 1951 లో ఎస్టాబ్లిష్ అయింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అయితే మనకి రీసెంట్ గా కొత్త బిల్ అయితే తెచ్చారు. ఓల్డ్ బిల్ దేన్ని రీప్లేస్ చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. రీసెంట్ గా మన గవర్నమెంట్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్స్ కి అవుట్లే అప్రూవ్ చేసింది అనమాట. ఎంత అంటే 34,300. ఓకే, ఇది బేసిక్ గా ఎసెన్షియల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం ప్రమోట్ చేయడానికి 7 years గాను ఈ అమౌంట్ అయితే అవుట్లే అప్రూవ్ చేశారు. ఇవి చాలా ఇంపార్టెంట్ మినరల్స్. ఇవి మనకి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిలో ఉపయోగపడుతుంది. ఇది వచ్చేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ రిలీజ్ చేశారు, దీనికి సంబంధించి అప్రూవ్ చేశారు. విచ్ కంట్రీ ఇన్వెస్ట్ 10,000 crores ఇన్ కర్ణాటక సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో? ఏ కంపెనీ అంటే ల్యామ్ రీసెర్చ్ ఇన్వెస్ట్ చేసింది. యుఎస్ కాలిఫోర్నియాకి చెందిన ఒక ఫర్మ్ అన్నమాట. ఓకే, 10,000 crores ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. ఎక్కడ మనకి బెంగళూరు, కర్ణాటకలో. హూ లాంచ్డ్ మిత్రా ప్లాట్ఫామ్ టు హెల్ప్ ఇన్వెస్టర్స్ ట్రేస్ ఇన్యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్. సో మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించి ఎవరు మాట్లాడతారు? సెబీ. సో సెబీయే ఈ ప్లాట్ఫామ్ మిత్రాన్ని కూడా లాంచ్ చేసింది. సో సెబీ చైర్మన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, తుహిన్ కంటా పాండే. రీసెంట్ గా మనకి పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్ లో ఒక బ్యాంక్ అన్నది జాయిన్ అయింది, సిగ్నేటరీగా జాయిన్ అయింది. సో అంటే మనకి ఏ బ్యాంక్ అది అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో ఇది మనకి ఫస్ట్ బ్యాంక్ టు జాయిన్ దిస్ PCAF. అలాగే దీని ఎయిమ్ ఏంటి? టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఇన్ ఫైనాన్స్ సెక్టార్ లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలన్నది. ఓకే, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ఐస్పాట్ పోర్టల్ ఫర్ రిపోర్టింగ్ టెక్నికల్ గ్లిచెస్. టెక్నికల్ గ్లిచెస్ ని రిపోర్ట్ చేయడం కోసం ఏ ఇన్స్టిట్యూషన్ ఐస్పాట్ పోర్టల్ ని లాంచ్ చేసిందంటే ఇది కూడా సెబీనే. ఓకే, సో సెబీ హెడ్ క్వార్టర్స్ ముంబై అండ్ 1988 లో ఫామ్ అయింది. విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పర్ట్. AI పవర్డ్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పర్ట్ కంపెనీ వచ్చేటప్పటికి చెక్. ఓకే, చెక్ వైజర్ అనే ఒక AI పవర్డ్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పర్ట్ ని అయితే డెవలప్ చేసింది అనమాట. ఓకేనా, సో క్రెడిట్ కార్డ్ యూజర్స్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ని సరిగ్గా మేనేజ్ చేసేలా ఇది ఉపయోగపడుతుందంట. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్? ఈసారి బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి? థీమ్ వచ్చేటప్పటికి సబ్కా వికాస్. బట్ ఇది మనకి ఏమి ఎన్విజన్ చేస్తుందంటే వికసిత్ భారత్. బట్ థీమ్ అడిగితే సబ్కా వికాస్ అనే పెట్టాలి. ఓకే, సో ఇది మనకి ఇన్స్పైర్డ్ బై తెలుగు పోయింట్ గురజాడ అప్పారావు గారు ఉన్నారు కదా, అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులే అని చెప్పారు కదా, ఆ కోట్ ని చెప్తూ నిర్మలా సీతారామన్ గారు ఇదైతే మనకి బడ్జెట్ పెట్టడం జరిగింది. ఓవరాల్ గా ఎన్విజన్స్ మనం ఏంటి
ఓవరాల్ గా మన గోల్ అంటే వికసిత్ భారత్. ఈసారి థీమ్ ఏమో సబ్కా వికాస్. ఈ వికసిత్ భారత్ అంటే విత్ జీరో పావర్టీ, క్వాలిటీ ఎడ్యుకేషన్, అఫోర్డబుల్ హెల్త్ కేర్, అలాగే స్కిల్డ్ లేబర్, ఇంక్రీజ్డ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఇవన్నీ ఉండాలి వికసిత్ భారత్ అని తీసుకొచ్చారు అనమాట. రిచెస్ట్ ఉమెన్ ఫోర్బ్స్ ప్రకారం బిలియనర్స్ లిస్ట్ లో ఉమెన్ లో రిచెస్ట్ ఎవరంటే అలీసా వాల్టన్, వాల్మార్ట్ కి చెందిన డాటర్ అనమాట ఈవిడ. సో వాల్మార్ట్ ఫౌండర్ శామ్ వాల్టన్ డాటర్. $112.5 బిలియన్ అయితే ఉన్నాయి. ఈవిడ ఫిలాంథ్రపీలో కూడా పనిచేస్తుంటారు, అంటే ఈ చారిటీ వీటికి కానీ చేస్తుంటారు, వీటి కూడా డొనేషన్స్ అలాంటివి. ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఎక్కడ చేశారు? వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్ అన్నది డార్జిలింగ్ లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అక్కడ చేశారనమాట, డార్జిలింగ్ లో. ఫస్ట్ జూ బేస్డ్ బయో బ్యాంక్ ప్రిజర్వింగ్ జెనెటిక్ మెటీరియల్స్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇక్కడ దాస్తారు. ఓకే, వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్స్ ఏవైతే అంతరించిపోతున్నాయో ఇక్కడ దాస్తారు అనమాట. సో దాన్ని కన్జర్వ్ చేయడానికి రీసెర్చ్ ఎఫర్ట్స్ అనమాట ఇవి. వాటి కన్జర్వేషన్ అంటే తర్వాత ప్రొటెక్షన్ కోసం, రీసెర్చ్ ఎఫెక్ట్స్ కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది. విచ్ విలేజ్ ఇన్ గుజరాత్ వాజ్ రీసెంట్లీ డిక్లేర్ స్టేట్స్ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారు. ఏంటది అంటే మనకి గునేరి అనమాట. ఓకేనా, గునేరి అనే విలేజ్ ని రీసెంట్ గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారు. ఇది మనకి కచ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ అన్నది బాగా యూనిక్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఉంటది. దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాని ఎకలాజికల్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా అయితే డిక్లేర్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే మనకి ముకుంద్పూర్ రెవా, మధ్యప్రదేశ్. ఇది కూడా మధ్యప్రదేశే. ముకుంద్పూర్ రెవా మధ్యప్రదేశ్ లో మనకి ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అయితే పెడుతున్నారు. ఇది ఎక్కడుంది? గోవింద్ గారి దగ్గర. ఇట్లా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకే, వెర్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ బయోపాలిమర్ ప్లాంట్? ఫస్ట్ బయోపాలిమర్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారు? లఖింపూర్ ఉత్తరప్రదేశ్, లఖింపూర్ కేరి ఉత్తరప్రదేశ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ బిట్స్ ఇవి. వీటిలోంచి ఎక్కువ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ ని వాటిని తగ్గించడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం ఎన్విరాన్మెంట్ ని బయోపాలిమర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ ప్లాంట్ ఎక్కడ పెట్టారు? లఖింపూర్ కేరి. విచ్ కంట్రీ లాంచ్డ్ ద గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా? ఓకే, ఇండియాతో గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా అన్నది లాంచ్ చేసిన కంట్రీ మనకి ఏంటంటే ఆన్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం లాంచ్ చేసిందన్నమాట. ఆ కంట్రీ నేమ్ వచ్చేటప్పటికి డెన్మార్క్. మౌంట్ డ్యూకానో వాల్కనో రీసెంట్ గా ఎరప్ట్ అయింది కదా, ఎక్కడుంది అంటే మనకి ఇండోనేషియాలో అయితే ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ లో ఇది ఒకటి ఇండోనేషియాలో. అది మనకి ఫ్రీక్వెంట్ ఎరప్షన్స్, వాల్కనిక్ క్యాషెస్ వల్ల లోకల్ ఎయిర్ ట్రావెల్ ని ఇబ్బంది పెడుతూ ఉంటది. ఇది రెగ్యులర్ గా జరుగుతుంటది. రీసెంట్ గా న్యూజిలాండ్ లో మనకి ఒక కొండకి ఏంటంటే లీగల్ పర్సన్ స్టేటస్ అయితే ఇచ్చారనమాట. అంటే దానికి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక మనిషికి ఉన్నట్టే న్యూజిలాండ్ లో దానికి కూడా ఉంటాయి. అది ఏంటి అంటే మౌంట్ తార్నాకి. ఓకేనా, సో ఇదేంటంటే వాళ్ళ ఏన్సెస్టర్ కింద భావిస్తారు మావోరీ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు. ఓకే, సో అందుకనే దీనికి హ్యూమన్ లైక్ రైట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు ఆ ఇమేజ్ కూడా చూడొచ్చు. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో మనకి ఇండియాకి సంబంధించిన ర్యాంక్ ఏంటి? కంట్రీస్ విత్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వెదర్. ఇది బేసిక్ గా దేనికి? మోస్ట్ ఎక్స్ట్రీమ్ వెదర్ తో ఇబ్బంది పడుతున్న కంట్రీస్ లో ఇండియా ర్యాంక్ ఏంటంటే మనకి 6th అనమాట క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో. ఓకే, ఎందుకు అంటే మనకి 1993 నుంచి 2023లో మనకి చూసుకుంటే ఫేస్డ్ ఇన్నిసార్లు మనకి ఫ్లడ్స్ వచ్చాయి, హీట్ వేవ్స్ ని కూడా చాలా సార్లు ఫేస్ చేసాం. మనకి గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ లో మనకి ఏ స్టేట్ లో బర్డ్స్ ఎక్కువ ఉన్నట్టు తెలిసింది అంటే వెస్ట్ బెంగాల్ అనమాట. వెస్ట్ బెంగాల్లో కూడా పర్టికులర్ గా డార్జిలింగ్ లో ఎక్కువ ఉన్నాయంట. చూడొచ్చు మీరు 543 స్పీసీస్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇండియాలో టోటల్ 1068, అంటే ఆల్మోస్ట్ సగం పైగా వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయన్నమాట. హైయెస్ట్ డార్జిలింగ్. విచ్ న్యూ రామ్సర్ సైట్ ఈస్ నాట్ అమాంగ్ దోస్ యాడెడ్ ఇన్ 2025? సో రీసెంట్ గా 4 రామ్సర్ సైట్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మనకి కీచియోపాల్రీ వెట్లాండ్, ఇది సిక్కిం లో ఉంది, సో దీన్ని యాడ్ చేశారు. అలాగే ఉద్వా లేక్, ఇది జార్ఖండ్ లో ఉంది, దీన్ని యాడ్ చేశారు. తీర్థంగల్ బర్డ్ సెంచరీ తమిళనాడులో ఉంది, దీన్ని యాడ్ చేశారు. సాంబార్ లేక్ దీన్ని యాడ్ చేయలేదు రీసెంట్ గా. ఓకే, ఇంకా ఎక్స్ట్రాగా 4th వచ్చేటప్పటికి సక్కరకోటై బర్డ్ సెంచరీ, ఇది కూడా
తమిళనాడులోదే. ఈ 4 రీసెంట్ గా యాడ్ చేశారు రామ్సర్ సైట్స్ లో. రీసెంట్ గా క్యాలీ ఫండ్ అన్నది మనకి దాని ఆబ్జెక్టివ్ ఏంటి, క్యాలీ ఫండ్ అన్నది లాంచ్ చేశారు కదా COP16 లో. దాని ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి సెక్యూర్ బయోడైవర్సిటీ ఫండ్స్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ యూజింగ్ జెనెటిక్ డేటా. జెనెటిక్ డేటాని యూజ్ చేసుకుంటూ బయోడైవర్సిటీని ప్రైవేట్ సెక్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయటం అన్నది దీని ఆబ్జెక్టివ్ అనమాట, క్యాలీ ఫండ్. ఇది COP16 లో అయితే పెట్టారు మనకి. ఇది రోమ్ ఇటలీలో అయితే ఇది జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాలీ కొలంబియా అని ఉంది. యాక్చువల్ గా కొలంబియాలో కొంత పార్ట్ అయితే జరిగిందన్నమాట, మిగిలిన పెండింగ్ వి రోమ్ ఇటలీలో అయితే జరిగింది. విచ్ స్టేట్ లెడ్ ఇండియా ఇన్ మ్యాంగ్రూవ్ ఎఫారెస్టేషన్ అండర్ మిస్టీ స్కీమ్. మ్యాంగ్రూవ్ ఎఫారెస్టేషన్ లో మిస్టీ స్కీమ్ లో ఏ స్టేట్ అన్నది లీడ్ లో ఉందంటే మనకి గుజరాత్ అనమాట. ఆల్మోస్ట్ 19,020. ఓకేనా. సో 19,020 హెక్టర్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎఫారెస్టేషన్ 2 years లో అయితే చేశారు. ఈ మిస్టీ అంటే ఏంటి ఆ స్కీమ్ అంటే మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అనమాట. దేనికోసం ఇది? కోస్ట్ లైన్ లో మనకి మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ కోసం 2023లో PM మోడీ లాంచ్ చేశారు. ఏషియాస్ ఫస్ట్ హైపర్ రియలిస్టిక్ లైఫ్ సైజ్డ్ యానిమాట్రోనిక్ ఎలిఫెంట్స్ అన్నది అన్వీల్ చేశారనమాట. ఇది ఎక్కడ అంటే మనకి బెంగళూరులో. ఓకే, దాని పేరు కూడా ఎలి అనమాట. దానికి వాయిస్ ఇచ్చింది డియా మీర్జా. ఓకేనా. అండ్ ఇది పేటా ఇండియా. ఓకే, సో అంటే యానిమల్స్ కి సంబంధించిన హక్కుల కోసం ఫైట్ చేస్తుంటారు వీళ్ళు. అండ్ ఇది దేనికంటే ప్రమోట్స్ కంపాషన్ ఫర్ యానిమల్స్. యానిమల్స్ మీద క్రూయాలిటీ తగ్గించడం కోసం తీసుకొచ్చారు, దానికి అవేర్నెస్ అనేది పెంచడానికి. రీసెంట్ గా సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ జరిగింది ఢిల్లీలో, ఫస్ట్ ఎడిషన్. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మనకి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ మనకి ఏంటంటే లీడర్షిప్ రిలేటెడ్ దాని గురించి మాట్లాడటం, అలాగే ఇన్స్పైరింగ్ లైఫ్ జర్నీస్ గురించి డిస్కషన్ అన్నది జరిగింది. వేర్ వాజ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్బన్ మార్కెట్ నేచర్. ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది కార్బన్ మార్కెట్స్ నేచర్ అంటే న్యూఢిల్లీలో. ఓకేనా. ఇది చూడండి, ప్రకృతి అంటారు దీన్ని. ప్రకృతి 2025 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటారు, మినిస్టర్ ఆఫ్ పవర్ ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్ పూసా కృషి విజ్ఞాన్ మేళా అయితే జరిగింది న్యూఢిల్లీలో. దాని థీమ్ ఏంటి? అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ డెవలప్డ్ ఇండియా అన్నది మనకి థీమ్ అనమాట. ఒకవేళ మీకు గుర్తు ఉండకపోతే కూడా 1-2 సార్లు చదువుకోండి, 1-2 సార్లు చూడండి వీడియో, అండ్ తర్వాత టెస్ట్ రాస్తుండండి, మీకే గుర్తుంటది. మనకి బేసిక్ గా ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి అక్కడ ఎగ్జామ్ లో, కనీసం అది చేయగలిగినా మనకు మార్క్ అయితే వస్తుంది. సో రివిజన్ ఎక్కువ ఉండాలి. దీన్ని మనకి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అటెండ్ అయ్యారన్నమాట. ఆది మహోత్సవ్ 2025 నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మనకి ద్రౌపది ముర్ము గారు, మన ప్రెసిడెంట్ అయితే ఇనాగ్రేట్ చేశారు. మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఇది ఇక్కడ మనకి ట్రైబల్ ఆర్టిసన్స్, ఎంటర్ప్రినర్స్, పర్ఫార్మర్స్ షోకేస్ చేస్తారు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ట్రైఫెడ్ అయితే కండక్ట్ చేసింది. నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ భారత్ టెక్స్ 2025 ఎక్కడ జరిగింది? భారత్ టెక్స్ అంటే టెక్స్టైల్ రిలేటెడ్ పెద్ద ఈవెంట్ అన్నమాట. ఇది భారత మండపం ఇండియన్ ఎక్స్పో సెంటర్. ఈ భారత మండపం అనేది ఢిల్లీ, అలాగే ఈ ఎక్స్పో సెంటర్ వచ్చేటప్పటికి గ్రేటర్ నోయిడాలో అయితే ఉందన్నమాట. ఓకే, చెప్పాం కదా, లార్జెస్ట్ గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ ఇది. ఓకే, రీసెంట్ గా మనకి ఏఐ యాక్షన్ సమిట్ అయితే జరిగింది. ఎవరు హోస్ట్ చేశారు ఇది అంటే ఫ్రాన్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇది ఫ్రాన్స్ ప్యారిస్ లోనే జరిగింది ఇది. అండ్ దీనికి మోడీ గారు, అలాగే తర్వాత ఫ్రాన్స్ కాబట్టి ఆబ్వియస్ గా ఎమాన్యుయల్ మ్యాక్రోన్ వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు. అండ్ ఏఐ గురించి మాట్లాడుకున్నప్పుడు గుర్తుండాల్సిన ChatGPT ఏ కంట్రీ? USA. ఎవరు డెవలప్ చేశారు? ఓపెన్ ఏఐ. డీప్ సీక్ చైనా. అలాగే దానికి సంబంధించిన ఫౌండర్ ఎవరు? లియాంగ్ వెంగ్ఫెంగ్. ఓకే, సో కొంచెం స్టాటిక్ డేటా కూడా తెలిస్తే మంచిది. 2025 బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగిందంటే బ్రాజిల్. ఓకే, సో బ్రాజిల్ కాబట్టి 2025 6 అడిగితే రష్యా, 7, 8, 9 అలా వెళ్ళిపోవటమే. ఒకవేళ పాత అడిగితే దాని ముందు అంటే సౌత్ ఆఫ్రికా, చైనా, సో అలా చెప్పొచ్చు మీరు. ఇప్పుడు బ్రెజిల్ 2025 అని గుర్తుపెట్టుకుంటే ముందు వెనక చెప్పడం ఈజీ. అండ్ ఒరిజినల్ గా మనకి బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అందుకే బ్రిక్స్ అనమాట. ఇప్పుడు మనకి 6 న్యూ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్. వేర్ వాస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ పీస్ కీపర్స్ అన్నది ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి న్యూఢిల్లీ అనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కండక్ట్ చేశారు. దీనికి వచ్చేటప్పటికి ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఇది మనకి థీమ్, ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ 12th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ గవర్నమెంట్ సమిట్. ఇది వచ్చేటప్పటికి మనకి దుబాయ్ UAE లో అయితే జరిగింది. వరల్డ్ గవర్నమెంట్
సమిట్. దీనికి మనకి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు అయితే అటెండ్ అయ్యారు. అండ్ దానికి సంబంధించిన థీమ్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్, దీని థీమ్. అండ్ ఇందాకే మాట్లాడుకున్నాం ఏషియాస్ ప్రీమియర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఏంటి, ఏషియాస్ బిగ్గెస్ట్ ఏంటన్నాం మనం, ఏరో ఇండియా. ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏరో ఇండియా షో గురించి. వెన్ వాజ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఎనర్జీ వీక్ జరుగుతుందంటే 11th to 14th February. ఓకేనా, 11 to 14 February 2025 న్యూఢిల్లీలోనే మనకి పిఎం మోడీ గారు వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశారు. సారస్ అజ్వికా మేళా ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు అంటే మనకి నోయిడా హాట్. ఓకే, ఇది వచ్చేటప్పటికి మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్ కాశీ తమిళ్ సంగమం అని ప్రతి ఇయర్ అయితే కండక్ట్ చేస్తుంది మనకి గవర్నమెంట్. సో అంటే తమిళనాడుకి తర్వాత నార్త్ ఇండియాకి ఉన్న ఒక లింక్ లాంటిది అనమాట. ఇది వచ్చేటప్పటికి వారణాసి ఉత్తరప్రదేశ్ లో అయితే జరిగింది ఈసారి 3.0. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సెంట్రల్ థీమ్ వచ్చేటప్పటికి లెగసీ ఆఫ్ సేజ్ అగత్య. ఓకే, కల్చరల్ లింక్ బిట్వీన్ తమిళనాడు అండ్ కాశీ. ఓకే, వేర్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ యూత్ సమిట్ ఎక్కడ జరిగింది? ఓకే, ఇది వచ్చేటప్పటికి గాంధీనగర్ లో అయితే జరిగింది. ఈసారి థీమ్ యూత్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్. బిమ్స్టెక్ అంటే ఏంటి? బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్, ఐ అంటే ఇనిషియేటివ్, ఫర్ మల్టీ సెక్టోరియల్, ఎంఎస్ అంటే టెక్నికల్ అంటే టీ, అండ్ తర్వాత ఎకనామిక్ కార్పొరేషన్ ఈసీ. సో బిమ్స్టెక్ అంటే అది. అండ్ ఇందులో 7 కంట్రీస్ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ దగ్గరే ఉండాలని ఏం లేదు, మీకు నేపాల్ భూటాన్ కూడా ఉంటాయి చూడండి ఇందులో. ఓకే, ఇండియా, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్. హెడ్ క్వార్టర్స్ ఢాకా, బంగ్లాదేశ్. ఓకే, విచ్ సిటీ హోస్టెడ్ ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? అజ్మీర్ లో అయితే జరిగింది. విచ్ సిటీ విల్ హోస్ట్ ద గ్లోబల్ జస్టిస్ లవ్ పీస్ సమిట్ ఎక్కడ జరిగింది అంటే మనకి దుబాయ్ అన్నమాట. సో ఓల్డ్ గ్లోబల్ సమిట్ మనకి దుబాయే, గ్లోబల్ జస్టిస్ లవ్ పీస్ సమిట్ దుబాయ్. ఓకే, వేర్ విల్ ద వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. ఓకే, సో చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇంపార్టెంట్, 1-2 సార్లు చూడాలి. అలాగే ఏషియా ఎకనామిక్ డైలాగ్ ఇది ఎక్కడ జరిగింది అంటే పూణే అన్నమాట. ఓకేనా, ఏషియా ఎకనామిక్ డైలాగ్ పూణేలో అయితే జరిగింది. దీనికి మనకి పీయూష్ గోయల్ అయితే అటెండ్ అయ్యారనమాట. ఒకవేళ ఎవరు అటెండ్ అయ్యారు అంటే కూడా గుర్తుపెట్టుకోండి, పీయూష్ గోయల్ గారు. అలాగే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. సిడిఆర్ఐ. ఇది మనకి ఎందుకు సిడిఆర్ఐ రిలీజ్ చేస్తుంది? ఇక్కడ సిడిఆర్ఐ అంటే ఏంటో తెలిస్తే ఈజీ చెప్పొచ్చు. కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా తట్టుకుని నిలబడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఓకేనా, సో దాన్ని అసెస్ చేసేది సిడిఆర్ఐ కాబట్టి అదే ఆ రిపోర్ట్ అయితే ప్రొడ్యూస్ చేసింది. వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్ ఇది వచ్చేటప్పటికి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇండియన్ యూనివర్సిటీ దేనికి హైయెస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఐఐఎస్సి బెంగళూరుకి అయితే రెప్యుటేషన్ అవార్డ్స్ లో హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది ఇండియా తరఫున. విచ్ సిటీ హాస్ బీన్ డిక్లేర్డ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇన్ మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీ ఫర్ 7th time ఇన్ స్వచ్ఛ సర్వేక్ష అభియాన్. ఓకే, 7th time వచ్చింది. ఏ దానికి అంటే మనకి ఇండోర్ 1 million+ సిటీస్ లో మనకి ఏంటంటే ఇండోర్కి వచ్చింది. అయితే బిగ్ సిటీస్ అంటే 3 lakh to 10 lakh మధ్యలో వాటిల్లో ఫస్ట్ ర్యాంక్ నోయిడా ఉత్తరప్రదేశ్కి వచ్చింది. మీడియం సిటీస్ లో అంబికాపూర్ ఛత్తీస్గఢ్కి వచ్చింది. వెరీ స్మాల్ సిటీస్ లో పంచ్గని మహారాష్ట్రకి వచ్చింది. ఓకేనా, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కండక్ట్ చేస్తారు. 9 times చేస్తే 7 times ఇండోరే వచ్చింది. ఓకే, మనోహర్ లాల్ ఖట్టర్ అయితే చేశారనమాట. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో మనకి ఇది వచ్చేటప్పటికి ఎవరు ఇస్తారు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇండియన్ ర్యాంక్ 96 అనమాట. ఓకే, అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ లో 96. మనకి డెన్మార్క్ లీస్ట్ కరప్ట్ అంటే ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. లాస్ట్ సౌత్ సూడాన్ ఉంది, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్. మనకి గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్ మనకి ఏంటంటే ఇది యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇస్తుంది. ఇండియాస్ ర్యాంక్ వచ్చేటప్పటికి 3rd ర్యాంక్. అలాగని ఫస్ట్ 1-2లో యుఎస్ ఉందనుకున్నారు, యుఎస్ లేదు, చైనా అండ్ కెనడా అనమాట. ఓకే, ఫస్ట్ చైనా, కెనడా. ఓకే, విచ్ స్టేట్ టాప్డ్ పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్ ఇది వచ్చేటప్పటికి టాప్ వచ్చేటప్పటికి కర్ణాటక. ఓకేనా, విచ్ యూనివర్సిటీ టాప్డ్ ద ఓల్డ్ యూనివర్సిటీ ర్యాంక్ ఇంజనీరింగ్ కేటగిరీ. ఓల్డ్ యూనివర్సిటీ ర్యాంక్ ఇంజనీరింగ్ కేటగిరీలో టాప్ వచ్చింది ఏంటి అంటే మనకి హార్వర్డ్ అనమాట. ఓకేనా, అలాగే కంప్యూటర్ సైన్స్ కి వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ కి MIT, అలాగే బిజినెస్ అండ్ ఎకనామిక్స్ కి వచ్చేటప్పటికి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. ఓకేనా, ఇవి టాప్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ మినిస్టర్ మనకి శివరాజ్ సింగ్ చౌహాన్
ఓకే, ఈయన రీసెంట్ గా మనకి నక్షా అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ అయితే అంటే ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. దాని ఉద్దేశం మెయిన్ ఎయిమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇదేంటంటే టు మోడర్నైజ్డ్ అర్బన్ ల్యాండ్స్ అనమాట. ఓకే, యాక్చువల్ గా నక్షా అంటే ఎన్ఏ అంటే మనకి నేషనల్, ఓకే, తర్వాత నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్, కే అంటే నాలెడ్జ్, అలాగే బేస్డ్ ల్యాండ్ సర్వే, ఇక్కడ ఎస్ అంటే తర్వాత ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ హెచ్ఏ. సో నార్మల్ గా ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క దాని నుంచి తీసుకుంటారుగా, అలా కాదు, ఇది మనకి నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. ఓకే, ఇది లాంచ్డ్ అండర్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, సో ల్యాండ్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది దాని యాక్యురసీ గురించి అర్బన్ ప్లానింగ్ కోసం ఇదైతే తీసుకొచ్చారు. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ LIC's వన్ మ్యాన్ ఆఫీస్ ఇనిషియేటివ్? దీని ఎయిమ్ ఏంటని అడుగుతున్నారు. సో దీని ఎయిమ్ వచ్చేటప్పటికి టు ఎంపవర్ LIC సేల్స్ ఫోర్స్ విత్ 24/7 డిజిటల్. సో ఇక్కడ కట్ అయింది డిజిటల్ సర్వీసెస్. సో 24/7 మనకి LICకి సంబంధించిన డిజిటల్ సర్వీసెస్ గురించి LIC సేల్స్ ఫోర్స్ ఎంపవర్ చేస్తూ తీసుకొచ్చారనమాట. అది దాని మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ PM ఆశా స్కీమ్. ఓకేనా, PM ఆశా స్కీమ్ వచ్చేటప్పటికి దేనికి రిలేటెడ్ అంటే ఫార్మర్ ఇన్కమ్ ప్రొటెక్షన్ అనమాట. టు ప్రొవైడ్ గుడ్ ప్రైసెస్ టు ద ఫార్మర్ ఫర్ దేర్ క్రాప్స్. సో గిట్టుబాటు ధర అంటారు కదా, దానికోసం అయితే తీసుకొచ్చారు 2018లో. ఇప్పుడు ఇది 2025 and 26కి ఎక్స్టెండ్ కూడా చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వికసిత్ గావ్ అనే స్కీమ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏ స్టేట్ రిలేటెడ్ అంటే ఇది ఒడిస్సాకి అనమాట. ఇదేంటంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీసుకొచ్చారు. 5,000 crores తో 5 years పాటు ఉంటుంది. ఒడిస్సా సీఎం ఎవరు? మోహన్ చరణ్ మజ్జీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్ గా ఒక కంపెనీ, US బేస్డ్ కంపెనీ మనకి ఏంటంటే అండర్ సీలో మనకి 50,000 kilometers కేబుల్ అయితే వేయబోతున్నారు. ఓకేనా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాగా. సో ఇది డిజిటల్ కనెక్టివిటీని అయితే ఇండియా అండ్ US మధ్యలో పెంచబోతుంది. అండ్ దీనిలో పార్ట్ గానే మనకి బ్రెజిల్ కి అలాగే సౌత్ ఆఫ్రికాకి మధ్యలో కూడా ఇది వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆ అండర్ గ్రౌండ్ కేబుల్ కనెక్షన్ వెళ్లే దారిలో మనకి బ్రెజిల్ అయితే వస్తుంది, అలాగే సౌత్ ఆఫ్రికా అయితే వస్తుంది. సో ఈ కంపెనీ ఏంటి అంటే మనకి మెటా అంటే ఫేస్బుక్ ఉంది కదా, ఇప్పుడు దానికి సంబంధించిన పేరెంట్ కంపెనీ మెటా అనమాట. సో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కూడా వీళ్ళవే. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ రీసెంట్ గా CMTI తో కలిపి మనకి వరల్డ్స్ లార్జెస్ట్ 10 ton వెర్టికల్ ప్రొపలెంట్ మిక్స్చర్ అయితే డెవలప్ చేసింది. ఇందులో ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఎవరు అంటే మనకి ఇస్రో అనమాట. ఇస్రో అండ్ CMTI అంటే సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఇది బెంగళూరు బేస్డ్ అనమాట. ఓకే, సో ఈ రెండు కలిపి వరల్డ్స్ లార్జెస్ట్ 10 ton వెర్టికల్ ప్రొపలెంట్ మిక్స్చర్ ని డెవలప్ చేశారు. బేసిక్ గా రాకెట్ లో ప్రొపలెంట్ మిక్స్చర్ అంటే ఒక ఫ్యూయల్ లాంటిది అనమాట. సో దానికి డెవలప్ చేశారు. కొంచెం క్వాలిటీ అలాగే సేఫ్టీ విషయంలో మనకి ఇది ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ బైఫేషియల్ సోలార్ ప్లాంట్ ఏ మెట్రో స్టేషన్ లో ఇనాగ్రేట్ చేశారు? సో బైఫేషియల్ మెట్రో ప్లాంట్ అంటే మీకు ఇది సోలార్ ప్లాంట్ లాంటిదే. 2 sides మనకి జనరల్ గా సోలార్ ప్యానెల్ అంటే ఒకవైపు నుంచి ఎండ పడిన వైపు, ఒకవైపు నుంచి మనకి జనరేట్ చేస్తుంది లైట్ ని తీసుకుని. ఇది బైఫేషియల్ కాబట్టి ఫ్రమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండింటి నుంచి అయితే ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇది ఇనాగ్రేట్ చేసింది మోహన్ లాల్ ఖట్టర్. ఓకే, ఇది ఓక్లా విహార్ మెట్రో స్టేషన్ ఢిల్లీ. ఓకే, న్యూ ఢిల్లీ బేస్డ్ అనమాట. ఓకేనా, అక్కడైతే ఇనాగ్రేట్ చేశారు. వేర్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ బీన్ డెవలప్డ్? హైపర్ లూప్, ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ అన్నది ఏంటంటే కాన్సెప్ట్ ఒక టన్నెల్ లాంటిది, ఒక ట్యూబ్ లాంటి దానిలో వాక్యూమ్ క్రియేట్ చేసి వాక్యూమ్ లో మనకి ఇలాగ ఒక పాడ్ లాంటిది పెట్టి ట్రావెల్ చేస్తారన్నమాట. అంటే ట్రైన్ లాగే కానీ ఒక వాక్యూమ్ లో అయితే వెళ్తుంది. అది ఎలక్ట్రోమాగ్నెటికల్ గా వెళ్తుంది. అయితే దీన్ని ఎవరెవరు అంటే IIT మెడ్రాస్ తో కలిపి లాంచ్ చేశారు. ఇది 422 meters టెస్ట్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఏరోప్లైన్ స్పీడ్ తో వెళ్తుంది అనమాట. సో ఇండియన్ రైల్వేస్ IIT మెడ్రాస్ కలిపి ఈ టెస్ట్ అయితే చేశారు. నెక్స్ట్ which country first to implement electronic personnel license for pilots? పైలట్స్ కి మనకి డిజిటల్ లైసెన్స్, ఎలక్ట్రానిక్ లైసెన్స్ అన్నది ఫస్ట్ ఏ కంట్రీ ఇచ్చిందంటే మనకి చైనా. రీసెంట్ గా ఇండియా బికమ్ ద సెకండ్ కంట్రీ ఇన్ February 2025. ఓకే, నెక్స్ట్
మనకి ఒక ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఫస్ట్ బ్లాక్ చైన్ బేస్డ్ క్యాంపస్ కరెన్సీ అన్నది తీసుకొచ్చారు. ఇప్పుడు బిట్ కాయిన్ లాగా క్రిప్టో కరెన్సీ ఉంటది కదా, అలాగా ఆ క్యాంపస్ లో రన్ అయ్యే విధంగా ఒక కరెన్సీ అయితే తీసుకొచ్చారు. దాన్నే బిమ్ కాయిన్ అంటారు. ఎవరు తీసుకొచ్చింది? బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రిగ్? త్రివేంద్రం బేస్డ్ CSIR అయితే తీసుకొచ్చింది అనమాట. దాని పేరు సృజనం. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అంటే మన ఓన్ కంట్రీ డెవలప్డ్ అనమాట ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్. అంటే మెడికల్ వేస్ట్ ని హజార్డస్ వే కాకుండా న్యూట్రలైజ్ చేసే విధంగా తీసుకొచ్చారు. దీన్ని మనకి ఎయిమ్స్ న్యూఢిల్లీలో అయితే ఇన్స్టాల్ చేశారు. ఇది ఎవరు లాంచ్ చేశారు? సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేందర్ సింగ్. ఓకే, ఇండియాలో రీసెంట్ గా మనకి AI రిలేటెడ్ ఫస్ట్ డెడికేటెడ్ AI యూనివర్సిటీ అయితే తీసుకొచ్చారు. ఎవరు అంటే మనకి ఇది యూనివర్సల్ AI యూనివర్సిటీ కర్జట్ మహారాష్ట్ర 2023లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి మనకి UGC, AICTE వీటితో రికగ్నైజ్డ్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకి AI ప్రోగ్రామ్స్ కి వేరియస్ డిసిప్లిన్స్ కి తగ్గట్టు AI ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. మైక్రోసాఫ్ట్ రీసెంట్ గా ఒక క్వాంటమ్ చిప్ ని అయితే లాంచ్ చేసింది కదా, దాని పేరేంటి అని అడుగుతారు. సో మర్జోనా 1. ఓకే, ఇది మనకి బిట్స్ నార్మల్ గా 0s 1s అంటారు కదా, దాంతో రన్ అవుతుంది మామూలుగా మనకి కంప్యూటర్ అన్నది. ఇక్కడ క్వాంటమ్ బిట్స్ 0 1 ని క్వాంటమ్స్ లో తీసుకుంటారు అనమాట, కలిపి ఎట్ ఏ టైం 2 తీసుకునే విధంగా. సో ఆ టైప్ లో వర్క్ అవుతుంది. ఆ చిప్ పేరు మార్జోనా 1. వరల్డ్స్ ఫస్ట్ AI డ్రివెన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్రానిక్ ఐ డిసీజ్. క్రానిక్ ఐ డిసీజ్ అంటే చాలా కాలం నుంచి వస్తున్న ఒక ఐ డిసీజ్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ వరల్డ్స్ ఫస్ట్ AI డ్రివెన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చిందంట. ఏ స్టేట్ అంటే కేరళ మనకి. సో AI ని హెల్త్ కేర్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఇది ఒక బ్రేక్ త్రూ అనుకోవచ్చు. ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అన్నది మనకి చైనా అయితే తీసుకొచ్చింది సౌత్ చైనా సీలో. నార్మల్ గా మీకు స్పేస్ స్టేషన్స్ అన్నవి స్పేస్ లో అయితే చూస్తుంటారు. ఇప్పుడు మీకు సీలో కూడా స్పేస్ స్టేషన్ లాంటిది ఒకటి సౌత్ చైనా సీలో చైనా అయితే డెవలప్ చేసింది. నెక్స్ట్ స్వరైల్ అనే సూపర్ యాప్ ఒకటి రీసెంట్ గా రైల్వే రిలీజ్ చేసింది కదా, దీని పర్పస్ ఏంటి అంటే మనకి ఇక్కడ టు ఇంటిగ్రేట్ మల్టిపుల్ రైల్వే సర్వీస్ ఇంటూ వన్. ఓకే, వన్ ప్లాట్ఫామ్ లోనే మీకు మొత్తం రైల్వే సర్వీసెస్ అన్ని వస్తాయి మీకు ఈ స్వరైల్లో. మినిస్టర్ అశ్విని వైష్ణవ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఇది నాసా పంచ్ మిషన్ అని పంపించింది కదా, దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది వచ్చేటప్పటికి సోలార్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి స్టడీ కోసం. పంచ్ అంటే ఏంటంటే పోలరీమెట్రీ టు యూనిఫై ద కరోనా అండ్ హెలియోస్పియర్. ఇవి మనకి సన్ మీద ఉంటాయి కదా, దాని మీద స్టడీ చేయడానికి పంపింది. యూజ్ చేసిన రాకెట్ వచ్చేటప్పటికి స్పేస్ ఎక్స్ వల్ల ఫాల్కన్ 9 బ్లాక్ 5 అయితే యూజ్ చేసింది. IIT మెడ్రాస్ అండ్ ఇస్రో కలిపి రీసెంట్ గా ఒక సెమీ కండక్టర్ చిప్ అయితే డెవలప్ చేశారనమాట, శక్తి చిప్. స్పేస్ కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ లో వాడతారు దీన్ని. హూ డిస్కవర్డ్ ద రామన్ ఎఫెక్ట్? రామన్ ఎఫెక్ట్ మీరు వినే ఉంటారు, ఫిజిక్స్ లో కూడా మనకి వస్తుంది. ఇది ఎవరు ఇన్వెంట్ చేశారు? ఈజీ, CV రామన్. ఈయన పేరుగానే మనకి సైన్స్ డే అన్నది చేస్తారు. ఇది ఎప్పుడు కనిపెట్టారంటే 28 ఫిబ్రవరి 1928. దానికి నోబెల్ ప్రైజ్ 1930లో వచ్చింది అండ్ భారత రత్న ఈయనకి 1954లో అయితే వచ్చింది. నెక్స్ట్ రీసెంట్ గా లాంగెస్ట్ స్పేస్ వాకింగ్ చేసిన ఉమెన్ గా ఒకళ్ళు రికార్డ్ అయితే సృష్టించారు, సునీత విలియమ్స్ ఆవిడ. ఓకే, ఇంతకుముందు పెగ్గీ వైట్సన్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. 60 hours 21 minutes చేస్తే స్పేస్ వాక్. సునీత విలియమ్స్ గారు 62 hours 6 minutes అయితే చేశారు. అండ్ హైలైట్స్ ఫీమేల్ అచీవ్మెంట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇది మనకి ఫీమేల్ అచీవ్మెంట్ అనమాట స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో. ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ సబ్మర్సిబుల్ పేరేంటి అంటే మత్స్య 6000. ఏంటి మ్యాన్డ్ సబ్మర్సిబుల్ అంటే ఇది ఇలా ఉంటుంది అనమాట. డీప్ ఓషన్ లో మనకి 6000 meters వరకు ఇది కిందకి అందులో మనం మనిషిని కూడా పెట్టచ్చు. సబ్మర్జ్ అంటే మునగటం. సో డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం వాడతారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సముద్రయాన్ మిషన్ లో భాగంగా అయితే తీసుకొచ్చారు. డెవలప్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. మూన్ ల్యాండర్ ఎథీనా రీసెంట్ గా అయితే ఒక స్పేస్ ఏజెన్సీ పంపించింది కదా. ఫ్రెండ్స్ బయట అయితే వర్షం పడుతుంది, సో ఆ నాయిస్ ఉంటుంది, దాన్ని కొంచెం అవాయిడ్ చేసేయండి. అండ్ ఇట్ ఈస్ గుడ్, యాక్చువల్ గా అది మనకి
మైండ్కి మంచిదే ఆ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే. సో ఫ్రీగా వస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ని కూడా ఎంజాయ్ చేస్తూ క్లాస్ అయితే కంటిన్యూ చేసుకుందాం. సో రీసెంట్గా మనకి మూన్ ల్యాండర్ ఒకటి స్పేస్ ఏజెన్సీ పంపింది కదా, అది ఏ స్పేస్ ఏజెన్సీ అంటే మనకి నాసా. ఇది కూడా స్పేస్ ఎక్స్ వల్ల ఫాల్కన్ 9ని యూజ్ చేసుకునే పంపింది. సో డిజేబిలిటీతో ఉన్న ఒక స్పేస్ ఆస్ట్రోనట్, ఫస్ట్ ఆస్ట్రోనట్ గా ఒకరిని అప్రూవ్ చేసింది ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆయన పేరు జాన్ మెక్ఫాల్. గ్రాక్ 3 మీకు చాలా మందికి ట్విట్టర్ వాడే వాళ్ళకి అంటే ఎక్స్ ప్లాట్ఫామ్ వాడే వాళ్ళకి తెలిసే ఉంటుంది. గ్రాక్ 3 అడ్వాన్స్డ్ ఏఐ చాట్బాట్ అయితే వచ్చింది కదా. సో ఇది ఎవరు దీన్ని తీసుకొచ్చిందంటే ఆబ్వియస్ గా ఓనర్ ఎలాన్ మస్క్ కాబట్టి ఎలాన్ మస్క్ తీసుకొచ్చినట్టు. సో లేటెస్ట్ వర్షన్ ప్రజెంట్ అయితే గ్రాక్ 3 XAI అన్నది ఫౌండ్ చేసింది ఎవరు మనకి ఎలాన్ మస్క్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్, సైన్స్ లో ఎక్కువ ఉమెన్ ఉంటే ఎలా ఉంటది ఇమాజిన్ చేసుకోండి అని ఒక క్యాంపెయిన్ అయితే లాంచ్ చేశారు కదా. ఎవరు అంటే మనకి ఇది యునెస్కో. ఓకే, ఇది ఎప్పుడంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ February 11th ఈ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. విచ్ కంట్రీ సైంటిస్ట్ ప్రొవైడ్ వరల్డ్స్ ఫస్ట్ కంగారు ఎంబ్రియో త్రూ IVF. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా, ఆ టైప్ లో మనకి కంగారు రిలేటెడ్ గా చేసిన వరల్డ్ లో ఫస్ట్ కంట్రీ ఏది అంటే ఆబ్వియస్ గా కంగారు అంటే మీకు గుర్తొచ్చే ఫస్ట్ కంట్రీ ఏంటి? ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అయితే తీసుకొచ్చారు ఇది. నెక్స్ట్ ఇస్రో అన్వీల్డ్ ఫీస్ట్ 2025 సాఫ్ట్వేర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇది ఎవరితో కొలాబరేట్ అయి చేశారు అంటే IIT మెడ్రాస్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ ఫీస్ట్ అంటే ఏంటంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ సాఫ్ట్వేర్. ఇక్కడ ST అంటే స్ట్రక్చర్స్ అనమాట, ఎస్ తర్వాత టీ లేదేంటి అనుకోవద్దు, ఓకేనా. సో ఇది మనకి ఇస్రోస్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అయితే డెవలప్ చేశారు అండ్ IIT మెడ్రాస్ అన్వీల్ చేసిన దగ్గర. అండ్ ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? గగన్యాన్, NGLV, భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రాజెక్ట్స్ వీటిల్లో అయితే ఉపయోగపడుతుంది. ఫైటోపాథోజెనిక్ ఫంగై ఎపికోకమ్ ఇండికమ్, ఓకేనా. దీన్ని న్యూ స్పీసీస్ అయితే గుర్తించారు అనమాట. ఏ యూనివర్సిటీ గుర్తించిందంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. దీనివల్ల మనకి లీవ్ స్పాట్స్ ఇన్ వెటివర్ ప్లాంట్ అయితే మనం చూడొచ్చు. ఓకే, సో ఇది గుర్తించిన యూనివర్సిటీ అడుగుతారు, బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ NVS-2 శాటిలైట్ ని లాంచ్ చేసిన స్పేస్ ఏజెన్సీ ఏది అంటే ఇస్రోనే. మన ఇస్రో అయితే లాంచ్ చేసింది. ఏ రాకెట్ ని యూజ్ చేసుకుని GSLV F-15 ఫ్రమ్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. మనకి సెకండ్ ఇండియన్ సూపర్ లీగ్ ISL ని గెలుచుకున్న మెయిన్ ఫుట్బాల్ క్లబ్ ఏంటంటే మోహన్ బగాన్ సూపర్ జైంట్స్. ఓకే, ఎక్కడ జరిగింది ఇది? మనకి వివేకానంద యువ భారతి క్రీడా రంగన్ కోల్కతా. ఓకేనా, ఇది సెకండ్ ISL అనమాట వాళ్ళు గెలవటం. ఓకే, నెక్స్ట్ 2025 ఏషియన్ స్నూకర్ టైటిల్ ఎవరు గెలిచారు? ఎక్కడ జరిగింది అంటే గెలిచింది వచ్చేటప్పటికి పంకజ్ అద్వానీ అండ్ ఇది మనకి దోహా ఖతర్ లో అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 2025 ఇండియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ కూడా మనకి సేమ్ పంకజ్ అద్వానీయే గెలిచారు. 36th నేషనల్ టైటిల్ అనమాట. ఓకేనా, ఎక్కడ జరిగింది? యశ్వంత్ క్లబ్ మధ్యప్రదేశ్ లో అయితే జరిగింది. ఇది 10th నేషనల్ మెన్స్ స్నూకర్ టైటిల్ తనకి. ఓకే, వేర్ వాజ్ 34th ITTF ATTU ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ ఎక్కడ జరిగింది అంటే షెన్జాన్ చైనాలో అయితే జరిగింది అనమాట. 34th ఇది. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ అంటే వీడియో గేమ్స్ ఉంటాయి చూసారా, దానిలో ఒలింపిక్స్ అనమాట. సో 2027 లో ఎవరు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సౌదీ అరేబియా. ఓకే, సో రాజా బలేందర్ సింగ్ ట్రోఫీ మెడల్ టాలీ చూసుకుంటే 38th నేషనల్ గేమ్స్ 2025 ఉత్తరాఖండ్ లో జరిగింది కదా. ఏ టీం గెలిచింది అంటే మనకి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అంటే ఆర్మీ టీం అని కూడా అనుకోవచ్చు. విత్ 121 మెడల్స్, 68 గోల్డ్ ఉన్నాయి అందులో. ఓకేనా, ఇది 5th రాజా బలేందర్ సింగ్ ట్రోఫీ వాళ్ళకి. ఓకే, ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్. అంటే దీని గురించి డీటెయిల్ వీడియో కావాలి, నేషనల్ గేమ్స్ 38th నేషనల్ గేమ్స్ అంటే కూడా కింద అయితే కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం. మ్యాస్కెట్ వచ్చేటప్పటికి మౌలి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే మ్యాస్కెట్. అండ్ ట్యాగ్ లైన్ సంకల్ప్ సే శిఖర్ తక్. ఓకే, నెక్స్ట్ 2027 నేషనల్ గేమ్స్ 39th ఎవరు హోస్ట్ చేస్తారు? మేఘాలయ. ఈసారి అఫీషియల్ టార్చ్ బేరర్ ఎవరు? తేజస్విని. హూ వాజ్ నేమ్డ్ ద ఈవెంట్ అంబాసిడర్ ఫర్ మనకి ICC ఛాంపియన్స్ ట్రోఫీ రీసెంట్ గా పాకిస్తాన్ లో జరిగింది కదా, దీనికి సంబంధించి ఈవెంట్ అంబాసిడర్ ఎవరు అంటే మనకి ఇది వచ్చేటప్పటికి 4 people అనమాట. శిఖర్ ధావన్ ఒకళ్ళు, పాకిస్తాన్ నుంచి ఏమో సర్ఫరాజ్ అహ్మద్. శిఖర్ ధావన్ తెలుసు కదా మీకు, ఇండియన్. ఓకే, అదే ఆస్ట్రేలియా నుంచి షేన్ వాట్సన్, న్యూజిలాండ్ నుంచి టిమ్ సౌతీ. ఓకేనా, వీళ్ళు 4 అంబాసిడర్స్. ఆప్షన్స్ లో ఎవరన్నా రావచ్చు లేదా ఎవరు కాదని కూడా రావచ్చు. 2025
పారా ఆర్చరీ ఏషియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ కాంపిటీషన్ అన్నది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి బ్యాంకాక్ థాయిలాండ్ లో అయితే జరుగుతుంది. ఇండియా ఇందులో మనకి టాప్ చేసింది అన్నమాట 12 మెడల్స్ తో, అందులో 6 గోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్ 6th మెన్స్ హాకీ ఇండియన్ లీగ్ 25th టైటిల్ ఇది ఎవరు గెలిచారు అంటే స్రాచీరార్ బెంగాల్ టైగర్స్ అనమాట. ఓకేనా, మెన్స్ వచ్చేటప్పటికి స్రాచీరార్ బెంగాల్ టైగర్స్ హైదరాబాద్ తుఫాన్స్ 4-3తో గెలిచారు. ఓకే, ఎక్కడ జరిగింది? బిర్సా ముందా స్టేడియం, రూర్కెలా, ఒడిస్సాలో అయితే జరిగింది. ఓకే, అండ్ ఫీమేల్ది కూడా ఉంటుంది, అది కూడా చెప్దాం. నెక్స్ట్ విచ్ ప్లేయర్ ఓన్ బోత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అలాగే ఫైనల్లో నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు సేమ్ వ్యక్తికి వచ్చింది. ఐసీసీ ఉమెన్స్ అండర్-19 T20లో ఎవరికి అంటే మనకి గొంగడి త్రిష అనమాట. ఓకే, ఎక్కడ జరిగింది? ఇది మనకి మలేషియా. మనకి లాస్ట్ సౌత్ ఆఫ్రికా మీద గెలిచి టైటిల్ అయితే తీసుకున్నారు. అండ్ పాలీ ఉమ్రీగర్ అవార్డు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్స్ ఎవరికి వచ్చింది అంటే జస్ప్రీత్ బుమ్రా. మరి ఉమెన్ ఎవరికి వచ్చింది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. స్మృతి మందానా రిసీవ్డ్ విచ్ అవార్డ్ ఫ్రమ్ బీసీసీఐ 2023-24 గాను స్మృతి మందానాకి అవార్డు అయితే వచ్చింది బీసీసీఐ నుంచి, బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఉమెన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది అంటే మనకి నెదర్లాండ్ లో జరిగింది. అండ్ ఎవరి మీద ఎవరు గెలిచారో గుర్తుపెట్టుకోండి, ప్రజ్ఞానంద డిఫీటెడ్ గుకేష్ ఫైనల్ రౌండ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, హూ వన్ టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్ అంటే ప్రజ్ఞానంద గెలిచాడు. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మను బాకర్కి అయితే వచ్చింది. ఓకేనా, మను బాకర్, మీరాబాయి చను కాదు, మను బాకర్కి వచ్చింది. అండ్ మను బాకర్ షూటింగ్ లో మనకి ఈ అవార్డు అయితే వచ్చింది అనమాట. అండ్ మేల్కి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ మేల్ వచ్చేటప్పటికి పిఆర్ శ్రీజేష్ హాకీ. ఓకే, అదే ఫీమేల్ అయితే స్టార్ అలాగే ఉమెన్ రెండు కూడా మను బాకర్కే వచ్చినాయి. అదే స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు స్వప్నిల్ కొసాలెకి అయితే వచ్చింది షూటింగ్. ఈయన కూడా ఇందాక మాట్లాడుకున్నాం. బీసీసీఐ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనకి మను బాకర్ అనమాట. మనం ఫస్ట్ ఆల్రెడీ బీసీసీఐ లైఫ్ టైం ఎవరికి ఇచ్చింది అవార్డు లెజెండ్. ఓకే, ఎవరికి ఇచ్చిందని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ అన్నమాట ఇవి. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చింది? ఇది వచ్చేటప్పటికి మను బాకర్. సో మను బాకర్కి ఈసారి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి, దట్టు ఫిబ్రవరిలోనే. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ షూటింగ్ మెడల్ అట్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో ఫస్ట్ మెడల్ తెచ్చుకున్న ఇండియన్ ఉమెన్ ఈవిడే అనమాట. ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అయితే బ్రాంజ్ గెలుచుకుంది. 2025 సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సౌరవ్ ఘోషాల్. నెక్స్ట్ 14,000 రన్స్ కంప్లీట్ చేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే మనకి విరాట్ కోహ్లీ అనమాట. ఓకే, నెక్స్ట్ 11,000 రన్స్ కంప్లీట్ చేసుకున్న సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్ ఎవరు అంటే కూడా మనకు వచ్చేటప్పటికి, సో ఇక్కడ ఆన్సర్ పడలేదు అనుకుంటా, రోహిత్ శర్మ. యాక్చువల్ గా ఆప్షన్ లో ఇక్కడ ఆప్షన్ తప్పించారు. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేటప్పటికి రోహిత్ శర్మ, కోహ్లీ కాదు, రోహిత్ శర్మ. ఓకే, 14,000 రన్స్ అయితే మనకి ఎవరు గెలిచింది? 14,000 రన్స్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంది కోహ్లీ. 11,000 సెకండ్ ఫాస్టెస్ట్ వచ్చేటప్పటికి రోహిత్ శర్మ. పీడిఎఫ్ లో కూడా అప్డేట్ చేసుకోండి ఇది. అండ్ సెకండ్ హైయెస్ట్ 6 హిట్టర్ ఇన్ ఓడిఐ హిస్టరీ చూసుకుంటే మనకి రోహిత్ శర్మ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి షాహిద్ అఫ్రిది 351, చాలా ఇన్నింగ్స్ ఉన్నాయన్నమాట, 300 అబోవ్. ఓకే, 332 సిక్సెస్ ఆల్రెడీ కొట్టాడు 259 ఇన్నింగ్స్ కి రోహిత్ శర్మ. సో చూసుకుంటే మనకి ఇండియన్ క్రికెట్ చాలా బెటర్ గా ఉంది అని అయితే అర్థం అవుతుంది, ఎందుకంటే చాలా రికార్డ్స్ అయితే మనకి వస్తున్నాయి, మన పేరు మీదే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇండియా సెకండ్ ఓల్డెస్ట్ ప్లేయర్ డెబ్యూట్ చేసిన సెకండ్ ఓల్డెస్ట్ ప్లేయర్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉండి ఫస్ట్ టైం ఇండియాకి ఆడుతున్న వాళ్ళు. ఓకేనా, ఈయన సెకండ్ ప్లేయర్ అనమాట. అలాగా అంటే ఎక్కువ ఓల్డర్ ఏజ్ లో వచ్చిన అతను వరుణ్ చక్రవర్తి అనమాట. మీకు తెలుసు మిస్టరీ స్పిన్ కి ఫేమస్, కేకేఆర్ కి ఆడుతుంటాడు. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, స్రాచీరార్. అలాగే ఉమెన్స్ విషయంలో ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి ఇది ఒడిస్సా వారియర్స్ అనమాట. ఎవరి మీద? సూర్మా హాకీ క్లబ్ మీద. ఓకేనా, నెక్స్ట్ విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎన్ప్రౌడ్ ఎవరు లాంచ్ చేశారు? ఇదేంటంటే సైంటిఫికలీ డిస్పోజ్ ఆఫ్ అన్యూజ్డ్ అండ్ ఎక్స్పైరీ మెడిసిన్స్ ని హౌస్ హోల్డ్స్ నుంచి కలెక్ట్ చేసి ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తారు అనమాట, మెడికల్ వేస్ట్ ని. ఓకేనా, సో దాన్ని కేరళ అయితే లాంచ్ చేసింది. ఎన్ప్రౌడ్ అంటే ఏంటి? న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్
అన్యూజ్డ్ డ్రగ్స్. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి మీకు భోపాల్ మధ్యప్రదేశ్ లో అయితే జరిగింది. వాళ్ళ ఎకానమీని కొంచెం బూస్ట్ చేసుకోవాలని అయితే చేశారు. ఇది ట్రాన్స్లేటర్ ఫెసిలిటీని ఎక్విప్ చేస్తున్న ఫస్ట్ అసెంబ్లీ ఏది మనకి అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. అంటే ఏం లేదు, హిందీలో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం, ఇట్లా ఆ ఫెసిలిటీని క్రియేట్ చేసిన ఫస్ట్ అసెంబ్లీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ. అయితే ఇక్కడ ఏమేమి లాంగ్వేజెస్? అవధి, బ్రాజ్, భోజ్పురి, బుందేల్ఖండ్, ఇంగ్లీష్. ఓకేనా, దీనికి సంబంధించిన రిహార్సల్స్ అయితే జరిగాయంట. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ ఏ స్టేట్ తీసుకొచ్చింది అంటే మనకి ఇది మధ్యప్రదేశ్ అనమాట. ఓకేనా, గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్ లో వాళ్ళ స్టేట్ బెటర్ గా ఉండాలని ఇదైతే తీసుకొచ్చారు. మణిపూర్ చీఫ్ మినిస్టర్ రీసెంట్ గా మనకి రిజైన్ చేశారు కదా, అక్కడ ప్రెసిడెంట్ రూల్ వచ్చింది కదా, ఆయన చీఫ్ మినిస్టర్ పేరు ఏంటంటే బైరేన్ సింగ్ అనమాట. ఓకే, అక్కడ జరుగుతున్న అన్రెస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ కి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ గా ప్రెసిడెంట్ రూల్ ఏ ఆర్టికల్ అని అడిగితే 356. సో ఓవరాల్ గా కవర్ చేసుకుంటున్నాం. ఓకేనా, మనం పాలిటీని, కరెంట్ అఫైర్స్ లో ఉండే స్టాటిక్వి అన్ని క్లబ్ చేసుకుని ఒకే దగ్గర మాట్లాడుకోవడం ద్వారా బెటర్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండ్ మొత్తం కవర్ చేసుకుంటున్నాం ఒక వీడియోలోనే. సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ప్రతి మంత్. సో మీకు బెటర్ గా కరెంట్ అఫైర్స్ కి ఆల్మోస్ట్ ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోయేలాగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్, అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమిట్ ఎక్కడ జరిగింది అంటే ఆబ్వియస్ గా గౌహతి. ఎందుకంటే అస్సాంలో పెద్ద సిటీ అదే కదా, మాక్సిమం ఎక్కువ అక్కడే జరుగుతుంటాయి. సో గేట్వే టు ఏషియన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఒక గేట్వే లాగా అస్సాంని మార్చాలి అన్న దాంతో ఇది స్టార్ట్ చేశారు. నెక్స్ట్, 8th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్, ఓకే, ఫోకసింగ్ ఆన్ రీజనల్ కోఆపరేషన్ జాయింట్లీ హోస్టెడ్ బై మస్కట్. ఒమన్ తో పాటు ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయంటే ఒమన్ ఆల్రెడీ ఉందని మీకు చూశారు కాబట్టి క్వశ్చన్ లో, ఇండియా అండ్ సింగపూర్. ఓకే, ఇది మస్కట్ లో అయితే జరిగింది. ఓకేనా, 8th ఎడిషన్ ఇది. సో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అంటారు దీన్ని. ఈసారి 38th సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళాలో థీమ్ స్టేట్స్ ఏంటి అంటే ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్. థీమ్ ఏంటి మనకి? శిల్ప్ మహాకుంభ్. ఓకేనా, ఎక్కడ జరిగింది? ఫరీదాబాద్ లో అయితే జరిగింది. బిమ్స్టెక్ కంట్రీస్ ఇక్కడ మనకి పార్ట్నర్ కంట్రీస్ గా అయితే ఉన్నాయి. బిమ్స్టెక్ అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. నెక్స్ట్, రాజస్థాన్ లో ఒక లేక్ నేమ్ అయితే వరుణ్ సాగర్ గా మార్చారు. ఆ లేక్ పేరు ఏంటంటే ఫోయ్ సాగర్ లేక్. దాన్ని వరుణ్ సాగర్ చేశారు. అజ్మీర్ లో ఉంది. ఇది 1892లో అయితే బిల్డ్ చేశారు. అలాగే కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ భవన్ అజ్మీర్ లో ఉన్నదాన్ని మహర్షి ధ్యానానంద్ వసతి గ్రహ కింద పేరైతే మార్చారు అనమాట. అండ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎవరు, ఏ స్టేట్ లాంచ్ చేశారంటే హిమాచల్ ప్రదేశ్. మనకి ఇది దబోటా. ఓకేనా, అక్కడ పెట్టారు. అండ్ 423 kg పర్ డే కెపాసిటీ అనమాట. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరు ఇది లాంచ్ చేసింది అంటే సుఖ్విందర్ సింగ్ సాకు ఆర్ సూకు. ఓకే, గూగుల్ లార్జెస్ట్ క్యాంపస్ ఎక్కడ మనకి కన్స్ట్రక్ట్ చేశారంటే ఎక్కడ ఉంది అంటే మనకి బెంగళూరు అనంత అనమాట. ఓకేనా, ఇదే మీకు గూగుల్ కి లార్జెస్ట్ ఇండియన్ క్యాంపస్. నోడీ బంధన్ స్కీమ్ రీసెంట్ గా ఒక స్టేట్ అయితే తీసుకొచ్చింది కదా. సో ఇది ఏ స్టేట్ అంటే దేనికోసం అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. ప్రివెంటింగ్ ఎరోజన్ అలాంగ్ గంగా రివర్. గంగా రివర్ దగ్గర నుంచి ఎరోజన్ అంటే కోత అంటారు చూసారా, మనకి రివర్స్ వెళ్లే దగ్గర జరుగుతుంటది కదా, దాన్ని ఆపడం కోసం అయితే తీసుకొచ్చింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేశారు? ఎందుకంటే టు ఇంప్రూవ్ సాయిల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇది లాంచ్ చేసింది హర్యానా అనమాట. ఓకే, సో బయట అయితే మంచిగా పడుతుంది రైన్. ఓకే, నెక్స్ట్, ఆథర్ ఆఫ్ బుక్ ఐఆమ్ అనే బుక్ అయితే ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. అండ్ దీని జగదీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్ అయితే లాంచ్ చేశారనమాట. ఇది రాసింది ఐఆమ్ అన్నది గోపీచంద్ హిందూజా. ఓకేనా, ఇక్కడ మీరు ఆ బుక్ కూడా చూడొచ్చు. నెక్స్ట్, వీర్ సావర్కర్ మీద రీసెంట్ గా ఒక బుక్ అయితే వచ్చింది. అది వచ్చేటప్పటికి ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ అనమాట. ఇది అరుణ్ శౌర్య అయితే రాశారు అనమాట. సో ఆయనకి సంబంధించిన ఫ్యాక్ట్స్ గురించి రాశారు బుక్. ఓకే, ఇది ఆ బుక్ అన్నది. ఇండియన్ రెనైసెన్స్ ద మోడీ డెకేడ్. ఈ బుక్ అమిత్ షా గారు రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఆథర్ ఎవరు అంటే మనకి ఇది ఐశ్వర్య పండిట్ అనమాట. డాక్టర్ ఐశ్వర్య పండిట్. లైఫ్ ఆఫ్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ మీద బుక్ అయితే రాశారు కదా. ఎవరు రాశారు ఇది అంటే మనకి నమితా గోఖలే. ఈ పేర్లు మీరు ప్రతి ఇయర్ కరెంట్ అఫైర్స్ లో వింటూనే ఉంటారు రెగ్యులర్ గా. సో ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది, అడుగుతుంటారు. అండ్ రీసెంట్ గా ఐఎమ్ ఏ సోల్జర్స్ వైఫ్ అని అయితే ఒక బుక్ అయితే రాశారు అనమాట. ఎవరు అంటే
గీతికా లైడర్. ఓకేనా. సో వీళ్ళ హస్బెండ్ ఏంటంటే బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ క్రాష్ లో అయితే చనిపోయారు కదా, ఆ క్రాష్ లోనే ఈవిడ హస్బెండ్ కూడా ఉన్నారనమాట. సో ఆవిడ ఈ బుక్ అయితే రాశారు. సుక్రీ బొమ్మగౌడ రీసెంట్ గా చనిపోయారు అనమాట 88 ఏజ్ లో. ఈవిడ ఎవరు అంటే పద్మశ్రీ కూడా వచ్చింది ఈవిడికి. ఫోక్ సింగర్ ఫ్రమ్ కర్ణాటక. ఓకేనా. హలాకి ఒక్కలిగా ట్రైబ్ కి చెందిన వాళ్ళు, అనోకా కర్ణాటక అనమాట. ఓకేనా. నెక్స్ట్ 92 ఇయర్స్ లో మాయదార్ రౌత్. ఓకే, ఈయనైతే చనిపోయారు అనమాట. ఈయన ఏ క్లాసికల్ డాన్స్ ఫామ్ ని రిప్రజెంట్ చేసేవాళ్ళు అంటే ఒడిస్సీ అనమాట. ఓకే, ఫాదర్ ఆఫ్ ఒడిస్సీ డాన్స్ అని కూడా అంటారు. ఈయన్ని పద్మశ్రీ కూడా వచ్చింది. నెక్స్ట్ శామ్ నౌజామా. ఓకే, ఈయనైతే చనిపోయారు అనమాట 95 ఇయర్స్ టైంలో. సో ఎవరు ఈయన అంటే ఫౌండింగ్ ఫాదర్ అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా. ఓకేనా, ఆ కంట్రీకి సంబంధించిన ఫౌండింగ్ ఫాదర్ లాగా. లతికా కాట్ రీసెంట్ గా మనకి చనిపోయారు. ఈవిడ ఎవరు అంటే స్కల్ప్చర్ అన్నమాట, బట్ వెరీ ఫేమస్. ఓకే, నవీన్ చావ్లా రీసెంట్ గా చనిపోయారు. ఈయన ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా చేశారు ఆల్రెడీ మనకి. ఓకేనా. నెక్స్ట్ పండిత్ ప్రభాకర్ ఖరేకర్, ఈయన కూడా చనిపోయారు రీసెంట్ గానే. ఈయన ఎవరు అంటే వోకలిస్ట్ అనమాట, క్లాసికల్ వోకలిస్ట్, ఫేమస్. నెక్స్ట్ బ్రెయిన్ ముర్ఫీ అనే అతను కూడా చనిపోయాడు. ఈయన ఎవరంటే యాక్టర్, బ్రిటిష్ యాక్టర్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ అని ఆయన చనిపోయారు. ఈయన ఎవరు అని అడిగితే ప్రీస్టుడ్, అయోధ్య రామ్ జన్మభూమి ఉంది కదా, శ్రీ రామ్ జన్మభూమి టెంపుల్, దానికి సంబంధించి చీఫ్ ప్రీస్ట్ గా ఉండేవాళ్ళు. ప్రతుల్ ముఖోపాధ్యాయ. ఓకే, ఈయన ఏ ఫీల్డ్ కి రిలేటెడ్ అని అడిగితే మనకి బెంగాల్ మ్యూజిక్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ యునానీ డే. ఓకే, యునానీ డే అని ఎప్పుడు చేసుకుంటారు అంటే 11th ఫిబ్రవరి అనమాట. హకీమ్ అజ్మల్ ఖాన్, ఈయన బర్త్ యానివర్సరీకి ఇది చేసుకుంటుంటారు. ఆయుర్వేదం ఎలాగో ఇది ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ అనమాట. అలాగే వరల్డ్ పంగోలియన్ డే ఎప్పుడు అని అడిగితే మీకు ఇది 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి. ఓకే, పంగోలియన్ అంటే వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్. ఓకేనా. సో దీన్ని ఎక్కువగా మనకి కిడ్నాప్ ఎలాగైతే మనుషులకి చేస్తారో, ట్రాఫికింగ్ ఎలాగైతే చేస్తారో, యానిమల్స్ లో వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ యానిమల్ ఇది. నెక్స్ట్ వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటి ఈసారి అంటే మనకి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఓకేనా. ఇది రామ్సర్ కన్వెన్షన్ లో అయితే వెట్లాండ్ యొక్క ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అయితే గుర్తించారు. అలాగే ఇండియా 89 రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకేనా. అండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి తమిళనాడు 20 ఉన్నాయి. యూపీ వచ్చేటప్పటికి నెక్స్ట్ సెకండ్ 10 అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్ గా 4 యాడ్ చేశారని కూడా మనం ప్రీవియస్ గా ఇదే సెషన్ లో మాట్లాడుకున్నాం. దీని థీమ్ ఈ ఇయర్ వచ్చేటప్పటికి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. అండ్ ఇది ఎప్పుడు చేసుకుంటారు వెట్లాండ్స్ డే? February 2nd. ఎందుకంటే ఈ రామ్సర్ కన్వెన్షన్ సైన్ చేసింది 2nd February 1971. ఈ రామ్సర్ అనేది ఒక లొకేషన్ ఇరాన్ లో. సో గైస్ పవర్ కూడా పోయింది. సో మధ్యలో అయితే పవర్ పోయింది అనమాట. ఓకే, కంటిన్యూ అయితే చేద్దాం. సో February 2nd ఎందుకు మనకి ఇట్స్ సైన్డ్? ఈ రామ్సర్ కన్వెన్షన్ అన్నది సైన్ చేసింది 2nd February 1971 అన్నమాట. రామ్సర్ అన్నది ఒక లొకేషన్, ఇరాన్ లో ఒక ప్లేస్. ఇది ఎప్పుడు మనకు ఫోర్స్ లోకి వచ్చింది? 21st December 1975 అనమాట. ఓకే. నెక్స్ట్ వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు? 2025 వచ్చేటప్పటికి. అంటే దాని థీమ్ ఏంటి? థీమ్ వచ్చేటప్పటికి యునైటెడ్ బై యునిక్. అండ్ క్యాన్సర్ డే ఎప్పుడు మనకి 4th February ఎవ్రీ ఇయర్. వాట్ వాస్ ద 2025 థీమ్ ఆఫ్ వరల్డ్ పల్సెస్ డే? థీమ్ ఏంటన్నారు? అండ్ డే ఎప్పుడు మీకు 10th February అనమాట. అండ్ థీమ్ వచ్చేటప్పటికి బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్. పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో అది థీమ్. నెక్స్ట్ రేడియో డే ఎప్పుడు అంటే మనకి February 13 అనమాట. అండ్ దాని థీమ్ వచ్చేటప్పటికి రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే. నెక్స్ట్ నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ ఉమెన్స్ డే వచ్చేటప్పటికి February 13th. ఇది కూడా సరోజినీ నాయుడు బర్త్డే అనమాట. ఓకేనా. ఈవెన్నే మనం నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాం. అండ్ ఈ బిరుదు ఇచ్చింది ఎవరు? మనకి మహాత్మా గాంధీ అయితే ఇచ్చారనమాట. ఈవిడే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, సో ఇవన్నీ ఓవరాల్ గా కవర్ అయినాయి ఒక బిట్ లో. నెక్స్ట్ థీమ్ ఆఫ్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ February 20th సోషల్ జస్టిస్ డే అన్నది. అండ్ థీమ్ వచ్చేటప్పటికి స్ట్రెంథనింగ్ ఏ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు అంటే February 21st అనమాట. ఓకే. నెక్స్ట్ థీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ RBI చేస్తుంది కదా, దాని థీమ్ ఏంటంటే ఈ ఇయర్ ఫైనాన్షియల్ లిటరసీ ఉమెన్స్ ప్రాస్పెరిటీ. ఇది థీమ్. ఓకే,
సో ఇప్పుడు వీక్ ఎప్పుడు మనకి ఇది అంటే February 24th నుంచి 28th వరకు. నెక్స్ట్ నేషనల్ ప్రోటీన్ డే, ఇందాక పల్సెస్ డే గురించి మాట్లాడాం, ఇప్పుడు ప్రోటీన్ డే, ఇది వచ్చేటప్పటికి 27th February అనమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే ఎప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సైన్స్ డే ఏదైతే సివి రామన్ ఎఫెక్ట్, సో 28th February. ఎంపవరింగ్ ఇండియన్ యూత్ థీమ్ వచ్చేటప్పటికి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. ఓకే, సో 28th February. అండ్ ఎందుకు అంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు ఆ డే పెట్టారు అనమాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే ఎప్పుడు? సో ఇది వచ్చేటప్పటికి 2nd Monday of February అనమాట. ఇయర్ అంటే ప్రతి ఇయర్ ఒకే డేట్ రాదు, బట్ 2nd Monday of February ఎప్పుడు వస్తుందో అప్పుడైతే చేసుకుంటారు. ఈసారి థీమ్ మై ఎపిలెప్సీ జర్నీ అనమాట. ఓకేనా, ఇది ఒక నర్వ్ సెల్ యాక్టివిటీని డిస్టర్బ్ చేసే ఒక డిసీజ్ అనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ క్వశ్చన్ ఒకటి, ఈరోజు మనకి క్వశ్చన్ ఏంటంటే బాఫ్టా ఫిలిం అవార్డ్స్ లో యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా ఆ వీడియోస్ కూడా తీసుకొస్తానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రీగా దీనికి సంబంధించిన PDF కానీ టెస్ట్, అంటే మీకు కరెంట్ అఫైర్ టెస్ట్ ఫ్రీగా రాయాలి అనుకుంటే కూడా మన ఈ యాప్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు కోర్సెస్ అని కనిపిస్తుంది. ఓకేనా, సో దాని మీద క్లిక్ చేస్తే, సో కోర్సెస్ అని కనిపించింది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అని, ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని సెక్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అండ్ అక్కడ మీకు మార్చ్ కానీ ఫిబ్రవరి కానీ ఇట్లా మొత్తం PDFs, టెస్ట్ సిరీస్ అన్ని వీడియో అన్ని దొరుకుతాయి అనమాట అక్కడ. ఓకే, సో ఇంకా యాడ్ చేస్తుంటాను ఫ్రీ కంటెంట్ కూడా, మీరు లైక్ చేసి సపోర్ట్ని బట్టి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. డెఫినెట్గా చాలా చాలా వర్క్ అయితే మనం చేస్తూ ఉంటాం అనమాట. చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది ఇటువంటి వీడియోస్ని చేయటానికి. కలెక్ట్ చేసి విచ్ ఈస్ ఇంపార్టెంట్ అనుకున్నవి సెగ్రిగేట్ చేసి వాటిని మళ్ళీ ప్రాపర్గా దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ వీడియో చేయటానికి చాలా చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది. సో మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎక్కువ షేర్ చేస్తే, ఎక్కువ వ్యూస్ ఉంటే ఇటువంటి ఒక సిరీస్ని విచ్ ఈస్ మీకు ఉపయోగపడే సిరీస్ని రెగ్యులర్గా మీరు ఫ్రీగా చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ మీరు కనుక సీరియస్ స్టూడెంట్స్ అయితే రైల్వేకి సంబంధించి ఉపయోగపడే క్లాసెస్, అంటే మీరు గ్రూప్ డి కావచ్చు, NTPC కావచ్చు, గ్రూప్ డి నుంచి NTPC వరకు ఉపయోగపడే అన్ని క్లాసెస్ మన దగ్గర దొరుకుతాయి, ఇంక్లూడింగ్ ALP టెక్నీషియన్ అన్ని కూడా. దానిలో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా సబ్జెక్ట్ వైజ్ దొరుకుతుంది, లేదు గ్రూప్ డి ఇట్లా కూడా దొరుకుతుంది అన్నమాట. చాలా చాలా తక్కువ ప్రైస్కి, కేవలం 299. ఒక పుస్తకం కంటే చాలా తక్కువ ప్రైస్కి ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఇది చెప్పిన నేను కానీ మన టీం కానీ అందరూ కూడా రైల్వే ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళు. ఆ లెవెల్ కంటెంట్ అన్నది మీకు దొరుకుతుంది. సో డెఫినెట్గా ఆపర్చునిటీని అస్సలు మిస్యూజ్ అయితే చేసుకోవద్దు. డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీకు ALPకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిట్టర్ కోర్స్ కావచ్చు, టెక్నీషియన్ సంబంధించిన కావచ్చు, ALP ఫుల్ కోర్స్ కావచ్చు, అన్నీ దొరుకుతాయి. అండ్ అదే కాకుండా ఏదైనా అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే రైల్వే రిలేటెడ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే అక్కడ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను చెప్తాను అనమాట. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా Instagram ID అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో కూడా అవ్వచ్చు. సో ఆల్రెడీ రీప్లేస్మెంట్ ప్యానల్ ఇక మీద ఉంటుందా ఉండదా అన్న దాని మీద ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా, అఫీషియల్ నోటీస్. దాని మీద వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో కూడా ఇస్తాను. అండ్ మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇదే లెవెల్లో మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. అండ్ దానికి సంబంధించిన ప్లేలిస్ట్, ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ సిరీస్ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. ఒకవేళ వేరే అంటే ఫిబ్రవరి, జనవరి ఇవి కూడా చూడాలి అనుకుంటే కూడా అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో 2 ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంత గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.